విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నీవు ఉంటివా. విశాల మార్గము మరణం, విశాల మార్గము మరణం, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గము యేసే. హల్లెలూయా. రండి వాక్యం చదువుకుందాం. 78వ కీర్తన. ఈ వచనం మీదే ఈ పాట పాడారు. 78వ కీర్తన 39వ వచనం. 78వ కీర్తన 39వ వచనం. ఈ వచనం ఆధారంగానే దైవజనులు అంకయ్య గారు ఈ పాట రాశారు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు ఇప్పుడు ఇక ముందు అవసరమైన క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అది అంతరంగంలోనూ బాహటంగాను కలుగునట్లు, అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధి నుండి నీ పోలికగా మారునట్లు, నీవు ఆశించినటువంటి మా పితరులు ఆదిమ అపోస్తులు కాంక్షించినటువంటి ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని మేము ప్రకటిస్తున్నాం. ఆయనను గురించి అంటే యేసయ్య గురించి ప్రకటిస్తున్నాం అన్నారు. అలాగున నీ ఉపదేశము యేసయ్య నీ గురించి ప్రకటించబడినట్లుగా మేము ప్రతి ఒక్కరము సంపూర్ణులమై ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినట్లుగా మా ఎడల నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఉద్దేశం, నీ అనాది ప్రణాళిక ఏమున్నదో అది నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా ఈ భూమి మీద మా ద్వారా నువ్వు చేయించాలనుకున్న ఏ పని అయితే నీ చిత్తంలో ఉందో అది సమర్థవంతంగా చేసి, ఏది వదిలిపెట్టకుండా సమర్థవంతంగా చేసి ధైర్యంగా నీ ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడుటకు కృప పొందుకున్నట్లుగా, కృప కలిగి ఉండినట్లుగా లోతైన, నూతనమైన, అతి శ్రేష్టమైన మర్మములతో, వాక్య ప్రత్యక్షతతో, పరిశుద్ధాత్మ బలముగా ఆ వాక్యంలో నింపబడి శ్రేష్టమైన సర్వ సంపూర్ణ సత్య ఉపదేశముగా బయటకు తెచ్చి అది మీ దాసుని నోట ఉంచి మా అందరికీ, అయా ఇదిగో తండ్రి, మీ దాసుడు నోటిని వాడుకొని మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో, మాతో, అందరితో మీ దాసుడు నోటిని ఉపయోగపెట్టుకొని మీ దాసుడు నోట ఉంచినటువంటి నీ మాటల ద్వారా మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడుతుండగా అవి మా చెవిని తాగుతుండగా మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణము, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వం కలిగి నీవు కోరుకున్న శిష్యులైన సేవక గణముగా చేయబడి నువ్వు అనుకున్న గొప్ప సేవ చేసి నేను మహింపరుచుకునే భాగ్యం కూడా మాకు కలుగునట్టు యెషయా 50:4-5 వచ్చిన ప్రకారం నీ కృప పొందుకొని నీ ఘనమైన సేవ చేసి నేను మహింపరచున్నట్లుగా కృప కలుగునట్లు మాకు బోధించండి, బలపరచండి. ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైన, వాడి దూతలైన, చీకటి అంధకార శక్తులైన, అవి చిల్లంగి, బాలమ్మని, చాతబడి, క్షుద్రపురి, వశీకరణ, విగ్రహ సంబంధించిన పూజలు, హోమాలు, యజ్ఞాలైన, లేదా కులానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు, లేదా ఈ లోకంలో చెప్పబడుతున్న దేవి దేవతలు, దేవుళ్ళు ఎదుటైనా, అఘోరాల ద్వారా అయినా, గుప్తనిగా తీసే మాంత్రికుల ద్వారా అయినా, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మాంత్రికుల ద్వారా అయినా కానీ, లేదా విగ్రహాలు ఎదుట చండీయాగం, మహాచండీయాగం, గతంలో నువ్వు సెలవిస్తున్నావు ప్రభు, కాళికా గుడిలో
కొంతమంది ఇలా యజ్ఞాలు హోమాలు చేయిస్తూ ఉన్నారని, మరి కొంతమంది ఇదిగో ప్రభువా శివుడు ముందని, మరి కొంతమంది వెంకటేశ్వరుల ముందని, కొంతమంది కనకదుర్గ ముందని, కొంతమంది రాముడని, కొంతమంది సాయిబాబు అని, మరి కొంతమంది ఆంజనేయుడు ముందని, ఇలా పలు రకాల దేవుళ్ళు దేవతల ముందు ఇలా హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉన్నారని, వాటి ప్రభావం చదివి యేసు నామములో మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి సమిష్టిగా వాటిని బంధిస్తున్నాం, వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం తండ్రి. ఆ చేస్తున్నాం అని దర్శించు, క్షమించు, రక్షించు, సరి చేసుకోవడానికి అవకాశం లేదా రోమా 12:19 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పేస్తున్నాం. ఈ బంధించిన వీటిని ప్రభావం అంతటి యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వీటన్నిటిని అగాధ పాతాళం కాదయ్యా నిత్య నరకానికి యేసు నామములో అప్పచెప్పేస్తున్నాం. నువ్వు అనుకున్న కార్యం జరిగించు నా ప్రభువా. ఇటు బంధకాల చేత చేస్తున్న క్రియలను బట్టి విరిపించబడుతూ బాధపడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో ఇప్పుడే ఆ చెరబంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. 18వ కీర్తన 4-5 వచనాలు చెప్పండి. దేవ మరణ అలాగే పాతాళం యొక్క పాశములు అంతకంటే భయంకరం ఏమైనా ఉన్నా అట్టి బంధకాల నుంచి కూడా యేసు నామములో ఇప్పుడే వాటి ప్రభావం నుంచి విడుదల కలుగును గాక. 18వ కీర్తన 8వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ నోటి నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావం ఇంకా ఏమైనా ఉన్నా అవన్నీ కాల్చివేయబడును గాక. నీ విడుదలకు సంపూర్ణమైన విడుదల కలుగును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని కనపరుచుకోమని బతిమలాడుతుంది నా ప్రభువా. నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న ఈ గృహాల చుట్టూరు ఈ కాలనీ పట్టణం సమస్తం చుట్టూరు కూడా ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీవిస్తున్న వారందరి చుట్టూ కూడా నీ చిత్తం అయితే నీ సిలువ రక్తపు కంచె రక్షణ ప్రాకారం అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగా నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చి యెషయా 57:16 ప్రకారం నీ చేతిలో జ్ఞాపకం సమస్తం దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11-12, 2 రాజులు 6:17 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతలను జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావించు. నీ కనుదృష్టి నీ ముఖాన్ని తేజమైన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచే సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి బయలువెడును గాక. జకరియా గ్రంథం 2:5 వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ దేవా చుట్టూ కంచెగా నువ్వు నిలిచి ఉందువుగా. దేవా కనికరించు, అన్ని విషయాలు కృప అనుగ్రహించు. నువ్వు మాకు చూడేవాడు మమ్మల్ని బలపరిచి నడిపించు అయ్యా. నీ ఉపదేశాన్ని మాకు అందించు. నీ పక్షం వహించి నీ మాటలు అందించబోతున్నాగా నేను ఎంత బలహీనో నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీ మీద ఆనుకొని నీ కృప మీద ఆధారపడుతున్నాను. నీవు నాలో ఆశించినటువంటి పరిశుద్ధత నాకు దయచేయమని బతిమలాడుచు నా సమస్త విధేతర అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమలు క్షమించు. ఆనాడు 30 లక్షల మంది కాల్బలం అయ్యా, 30 లక్షల మంది ప్రజలు 6 లక్షల కాల్బలం చివరికి చేరింది ఇద్దరేనయ్యా. అయ్యా ఇదిగో ఆ కాలేబు యెహోషువ జాబితా దేవా. ఇదిగో తండ్రి 11 మంది నీ పక్కన 12 మంది అపోస్తులుగా ఉన్న ఒక డబ్బు సంచికి బానిసాడయ్యా. అలాగూ కాక ఇదిగో తండ్రి పొరపాట్లను దిద్దుకొని నువ్వు కోరుకున్నట్లుగా అపోస్తుల వల్లే ప్రభువా నీవు నీ చేత అంగీకరించబడే పాత్రలుగా మేము ఉన్నట్లుగా నేను ఉన్నట్లుగా నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నాలో ఉన్న ప్రతి అణువును కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తి మీద ఇంకా గొప్పగా ఉంచు అయ్యా, ఇంకా గొప్పగా ఉంచు. సహాయం ఉంచదు. నీ శుద్ధ జలం నాపై మాపై కుమ్మరించు. నీ ఆనంద తైల అభిషేకం నా నెత్తి ఇంకా గొప్పగా ఉంచు. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. మత్తయి 16:20 ప్రకారం నీ నడిపింపు నాకు దయచి. ఇర్మియా 1 దేవా 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. అపోస్తుల కార్యం 4:27, 28, 29, 30, 37 ప్రకారం నీ కృప నాకు దయచి. హెస్కేల్ 1:2 ప్రకారం నీ కృప నాకు మాకు దయచి. మా అందరికి బోధించి మమ్మల్ని బలపరిచి నువ్వే చూడు నడిపి సహాయం చేయమని ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని
నేను మహిమపరుచుకుంటూ నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని దేవా ఇదిగో కరెంట్ను వాతావరణాన్ని సెల్ ఫోన్ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకో. నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమపడు. యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకో. నేను మహిమపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరికి సమకూడిన శబ్దంతరాల ద్వారా వింటున్నా, అలాగే సెల్ ఫోన్ ద్వారా వింటున్నా, అలాగనే ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా నిద్రమోచ్చు, పరధ్యానం, అలసత్వం, విసుగు, చేదర, అపవాదికి సంబంధించిన సమస్త అడ్డు ఆటంకాలు యేసు నామములో వాటి ప్రభావం బంధించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లేఖనాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎవరు వీళ్ళు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు? కాగా అంటుంది అక్కడ లేఖనం. అంటే కాగా అన్న, మరియు అన్న, అయినను అన్న, తొదకు అన్న, అంటే ఈ మాటలు ఎక్కడైతే తగులుతాయో అంతకు ముందు ఏదో జరిగిందని మాత్రం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియు అన్న, అయినను. ప్రభునందు ప్రేమ ఎందుకనగా, ఎలా, అందుకు, ఇలాంటి మాటలు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో తగిలితే, ప్రారంభంలో తగిలాయా? ఖచ్చితంగా గతంలో అంతకుముందు ఏదో జరిగి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఉపదేశించే క్రమంలో కనుక నువ్వు నిలబడే మాట అయితే ఒక్కసారి వెనక్కిపోయి ఆ గతాన్ని పరిచయం చేయాలి. అది పరిచయం చేసినప్పుడే నీకు అసలు సంగతి, ప్రభు చెప్పాలనుకున్న విషయం మొత్తం నీకు బోధపడుతుంటుంది. అదే విషయం ప్రభు తన కృపచేత ప్రజలకు అందిస్తాడు, నిన్ను వాడుకొని. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 78వ కీర్తన ప్రారంభంలో ఆ పైన రాయబడి ఉంటుంది చూడండి, ఆసాపు కీర్తన దైవ ధ్యానము అంటున్నాడు. దైవ ధ్యానం అంటే, ఆసాపు కీర్తన అంటే, ఇక్కడ రెండు మాటలు, ఈ రెండింటిని విరగొడితే, ఓ పసివాడికి బిస్కెట్ ఇస్తాం, వాడికి ఏంగానే దాన్ని నోటితోనో చేతితోనో విరగొడతాడు. పట్టి కింద పెట్టి అట్ట ఎరగొడతాడు, చేత్తో తీసుకొని కూడా విరగొడతాడు. అలాగనే ఈ లేఖనాన్ని కూడా ఇక్కడ విరగదీస్తే ఆసాపు గురించి ఆలోచిస్తే పెద్ద చరిత్ర వస్తుంది బయటికి. దైవ ధ్యానం అంటే మళ్ళీ దేనికి సంబంధించిన దాని సంగతి ఇక్కడ బయటకు వస్తుంది. అయితే మనము ఒక అడుగు ముందుకేద్దాం, ఆసాపు గురించి ఆలోచిద్దాం. ఎవరు వీళ్ళు అంటే, ఎక్కడున్నారంటే, ఒకప్పుడు పూర్వకాలం మందు మన మూలపితృడు యొక్క సంతానమైనటువంటి ఆదాము గారు విశ్వాసులకు తండ్రి. ఎవరు? ఆదాము గారేనా? మరి నేను చెబితే అదే అంటారేంది? ఆలోచించరా? నేను అందుకే అంటాను, నేను చెప్పే మాట అయినా సరే లేఖనం ప్రకారం అలాగ ఉందా లేదా మీరు పరీక్షించాలి. అపోస్తలుల కార్యంలో చెప్పబడినట్లుగా బెరాయా గ్రామస్తులు పౌలు శీలలు అలాగ అనుదినం ప్రకటిస్తున్న వాక్యాలు ఉన్నాయా లేవని ఆ బెరాయా గ్రామస్తులు వాళ్ళ ఎదుట ఉన్నటువంటి లేఖనాలు తీసి పరిశీలించి పరీక్షించారట. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసి అయితే, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పరిచారకురాలు పరిచారకుడు కావచ్చు, లేదా సంఘ పెద్దవైన స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదంటే సేవకురాలైనా సేవకుడు అయినా, ఎన్నో సంఘాలను నడిపిస్తూ ఉండొచ్చు, ఎంతో మందికి నువ్వు బోధ చేస్తూ ఉండొచ్చు, ఎన్నో చోట్ల బహిరంగ నువ్వు నిలబడి దేవుని మాటలు అందిస్తూ ఉండొచ్చు. కానీ నీ ఎదుటి చెప్పబడుతున్న లేఖనం తర్వాత చెప్పబడుతున్న ఉపదేశము అంతా
పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభ అపోస్తులు, ఆదిమ సంఘముల అపోస్తులు ఎలా అయితే బోధ చేశారో, లేఖనాన్ని అది రాసిచ్చారు, అలాగ చెప్పబడుతున్న వాక్యము ఆ ప్రామాణికంగా ఉందా లేదని నువ్వు ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ పరిశీలన చేసుకోవాలి. అప్పుడే నీలో ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చిందా లేదా అర్థమైపోద్ది. అది పరిశీలిస్తూ పరీక్షించుకుంటూ నేను ఓ పక్క వాక్యాన్ని ఆకలింపు చేసుకోవాలా. వాక్యము చేత నీ హృదయం నింపబడాలి. వాక్యము ఇప్పుడు యేసన్న గారిని కదిలిస్తే ఒక వాక్యంలో చెప్తాడు ఆయన, యేసయ్య అనే మాట నా రక్తంలో ప్రతి అణువులో ఇమిడిపోయి ఉంది అంటాడు ఆయన. దాన్ని బేస్ చేసుకొని నేను ప్రభువుని అడిగాను, అయ్యా నీ వాక్యం నా అణువులో ఇమిడిపోయి ఉండాల, నాలో ఉన్న ప్రతి అణువులో కూడా నీ వాక్యం ఇమిడిపోయి ఉండాలి, నాలో ఉన్న ప్రతి అణువులో కూడా నువ్వు కోరుకున్న పరిశుద్ధత నిక్షిప్తమై ఉండాలి. అలాగూ నన్ను చెయ్యి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా వాక్యము చదవాలి. అలాగనే చెప్పబడుతున్న వాక్యము ఆ బోధ కరెక్టా కాదని కూడా పరిశీలించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సర్వసత్యమన్న బోధలో కూడా తప్పులున్నాయి. నేను ఎతకంగా దొరికింది. ఇది సర్వసత్యమని బోధ చెప్పుకున్నాం, కానీ కొన్ని పద్ధతుల్లో కొన్ని విషయాల్లో తప్పులున్నాయి, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. రేపొద్దు న్యాయపీఠం మీద నిలబడాలిగా, ఆయనైనా నేనే నువ్వైనా అందరూ. ఇదే పరిశుద్ధ గ్రంథం వచ్చి రేపొద్దున మనల్ని తీర్పు తీరుస్తుంది. ఇదే పరిశుద్ధ గ్రంథంలో అర్థం కాని సంగతులు ఎవరు సమీపించరా అనేటువంటి ఆ తేజస్సులో ఉన్న యేసయ్య దిగి వచ్చి భక్త సమాజము ఎదుట సింహాసనం వేస్తుంటే ఆ సింహాసనము మీద ఆసీనుడై మనము స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా సంతోషించి మనము అర్థం కాని సంగతులు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీకు నాకు బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం అండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజు నీకు అర్థం కాలేదని మదన పడుతుంటే ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వరకు నిన్ను తీసుకువెళ్తాడు ప్రభు. ఎలానో తెలుసా? నా సాక్ష్యం చెప్తాను. 2015లో తండ్రి సన్నిధి ద్వారా జరగబోతున్న సువార్త ఉపవాస ప్రార్థన సువార్త కూటాలు. అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఓన్లీ సువార్త కూటాలే. ఆ తర్వాత కాలంలో పగల ఉపవాస కూటాలు, రాత్రి సువార్త సభలని పెట్టుకొచ్చారు టైటిల్. ఇప్పుడు ఉపవాస ప్రార్థన సువార్త మహాకూటములు, ఉపవాస ప్రార్థన మహాకూటములు అని టైటిల్ పెట్టారు. బాగుంది. నేను బాప్తిసం పొందిన తొలి దినాల్లో నా స్నేహితులు నేను మాట్లాడుకుంటా ఉన్నా, అబ్బాయి చెరువు కట్టంట, ఆడ పోయి ఏకాంతంగా ప్రార్థన చేస్తారంట అన్నాడు నా స్నేహితుడు. మరి ఆడ పోవటానికి మనకి ఎట్ట అవకాశం అంటే, యూరోపులు ఉంటారు, వాళ్ళతో పాటు పోదాం మనం కూడా. అప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను. అక్కడ పోగానే ఎవరికోళ్ళు విడిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసుకొని దేవా నాతో మాట్లాడని వాక్యం తీస్తారంట. సరే ఇదేదో బాగుంది, నాకు కూడా కావాలని చెప్పని నేను కూడా పోయా. మా స్నేహితుడు ఇంకా కొంతమంది సేవకులు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు, వాళ్ళు మిగిలిన పరిచారకులు అప్పుడు ఇంకా వాళ్ళు సేవకులు కాల, వాళ్ళతో పాటు మేము కూడా కలిసి వెళ్ళిపోయి ఏకాంత ప్రాంతానికి వెళ్ళాం. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, నా స్నేహితుడు ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు, నేను ఒక్కడిని అటు నిలబడి చూస్తూ ఉన్నా. ఆ చెరువులోకి దిగిపోయి ఆ లోపల ఎక్కడో ఒక చాటును కూర్చొని, అది లేదు కాబట్టి చూపించలేదు ఏంది, అక్కడ పోగానే ఒక ఫిల్టర్ ట్యాంక్ ఉంటుంది, దాని మీద దైవజనులు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. దానికి ఆ ఫిల్టర్ ట్యాంక్ కాడికి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయేటప్పుడు అట్నే వెళ్ళిపోయి నిలబడితే ఎడం చేతి వైపు నేను పోయి కూర్చునేవాడిని. ఆడ కూర్చొని ప్రార్థన చేసుకొని ప్రభువా ఇక్కడ అందరూ మాట్లాడుతారంట, నాతో కూడా మాట్లాడని చెప్పంటే సరే అని ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం తీస్తే 2 దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయము చివర నుంచి పైకి 2-3 వచనాలు ఆ రాసి ఉంటుంది. ఒక మాట ఏంటంటే, కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఏముందాడా 22వ వచనం చూడండి.
పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఆ రోజు ప్రభు నాతో మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాట వాక్యం ద్వారా. అసలు తెలియదు నాకు వాక్యం ద్వారా అలా దేవుడు మాట్లాడుతాడని. ఆ రోజు మాట్లాడిన ఆ మాట నా మనసులో అట్లానే దాచిపెట్టుకున్నాను, వాడుక బైబిల్లో రాసి పెట్టుకున్నాను. ఈరోజు ఇలా మాట్లాడాడు ప్రభు అని. 2015 నుంచి 2023 సంవత్సరం చివరి 4-5 నెలలు, ఇంకా 4 నెలలు ఉంది ఆ సంవత్సరం ఎండ్ అవటానికి. 2023 సంవత్సరం ఎండ్ అవటానికి ఇంకా 2-3-4 నెలలు ఉంది టైం అంతే. ఆ సమయంలో ఇదే లేఖనం, ఇందాక నేను చదివాను చూడు, అదే లేఖనాన్ని దైవజనుడు స్పిరిచువల్ వార్ఫేర్లో మూలవాక్యం తీసుకొని ప్రకటిస్తా ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, కోరేషు అన్న మాట తగిలితేనే యెరూషలేము అన్నా ఇజ్రాయెల్ దేశం అన్నా ఆ పడిపోయిన ప్రాకారాలు, పడిపోయిన మందిరాన్ని బాగు చేసే పని, అంటే సార్వత్రిక సంఘ సంస్కరణ, ఆ పనికి నన్ను పిలిచాడని 8 సంవత్సరాల తర్వాత నాకు ఆ దైవజనుడు ద్వారా ఉపదేశ రూపాన నాకు తెలియపరచబడింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇచ్చిన వాగ్దానమైన, నీవు దేవుడు నాతో మాట్లాడని తీసిన లేఖన భాగమైన ఏదో సమయమున ఎప్పుడో ఒక రోజున ఖచ్చితంగా తన దాసులను, తన చిత్తంలో ఉన్న దాసులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆ వాక్యం నుంచి నీకు తెలియవలసిన ఆ సంగతి అప్పుడు తెలియపరుస్తాడు. ఆ లోపల నీవు రావలసినటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత, ఎక్కవలసిన ఆధ్యాత్మిక ఉన్నత స్థితి, నీవు పొందవలసిన కృపావరాలు, ఆత్మఫలంలోని లక్షణములు, ప్రభు యొక్క మహా కనికరము, వాత్సల్యత, ప్రేమ అన్ని రుచి చూపించి ఒక సమయం రాగానే ఆ సమయానికి ఇలాగనే నేను ఆ లేఖనం యొక్క భావం ఏంటని ఎవరిని అడగల. ఆ టైం కోసం ఎదురు చూశాను. ప్రభువే చెప్తాడు వదిలేద్దామని చెప్పని దైవజనుడు వాడుకొని దాని అర్థం 8 సంవత్సరాల తర్వాత చెప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, నీకు అర్థం కాని సంగతి ఏదో ఒక రోజు, ఏదో కోణంలో ఒక రోజు ఖచ్చితంగా నీకు అందుద్ది. నీకు ఇప్పుడు అర్థం కావట్లేదంటే అది అర్థం చేసుకునేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నువ్వు రాలేదని అర్థం. ఆమేన్, హల్లెలూయా. మరి రావాలంటే నువ్వు కాళ్ళలో నడవాలి. నువ్వు రావాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన భాషల్లో పెనుగులాడాలి. నువ్వు రావాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నువ్వు రావాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఏకాంత ప్రార్థన అనుభవం, కడుపు మార్చుకుంటూ నీ దేహాన్ని నువ్వు నల్లగొట్టుకునే అనుభవం, కంటి మీదకు కునుకు రాకుండా ప్రభు సన్నిధిలో రాత్రులు కనిపెట్టే అనుభవంలో కూడా ఖచ్చితంగా నువ్వు పయనించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవేమి జరగకుండా శుభ్రంగా కడుపు నిండా తిని కంటాల నిద్రపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు పడుకుంటావు అంతే చూస్తాడు తప్ప, నీకు ఇచ్చిన తలాంతు నిష్ఫలమైపోతుంది తప్ప ఫలభరితంగా మారదు. కానీ ఎప్పుడైతే నువ్వు నల్లగొట్టుకుంటూ ప్రభు సన్నిధిలో సిద్ధపడతావో అప్పుడు నీలోకి అసలైన ప్రభు కోరుకున్నటువంటి మెరుగు. ఇప్పుడు నేను దోలే బండి పేరేంది? షైన్. షైన్ అంటే ఏంది? మెరుగు అంటే తళతళలాడేది అని అర్థం. షైన్ అంటే తళతళలాడేది అని అర్థం.
మెరుగు అన్నా, షైన్ అన్నా, తళతళలాటం అన్నా ఒకటే అర్థం. పర్యాయ పదాలు అంతే. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు అనే దాన్నే పర్యాయ పదము అంటారు. ఎందుకు ఇంత విడమై చెబుతున్నా అంటే, మరి ఇవాళ ఇంగ్లీషే వచ్చు కానీ తెలుగు దాని యొక్క పర్యాయ పదాలు, దాని అర్థాలు ఏ మాటకి ఏ అర్థమో ఇంతవరకు తెలిసి వచ్చినటువంటి చదువు కలిగిన బిడ్డలు ఇవాళ లేరు. అంతా ఇంగ్లీష్ మీడియం. మొన్న మంచి ఒక పిల్లగాడిని పాస్ గారి పక్కన వెళ్తా ఉంటే అది పొలం చూస్తూ ఉండి ధాన్యము వరి పంట అన్న తండ్రి ఏమన్నాడు, వరి పంట ఇదని. ఒరెంటే ఏంది అన్నాడు. అమ్మో అరే ఒరెంటే ఏందంటావు, నువ్వు రోజు అన్నం తింటున్నావు కదా. అయ్యేరా దాని మీద ఉన్న ఆ తొక్కు తీసేస్తుంది మిల్లులో. ఆ తర్వాత వచ్చే గింజరా బియ్యాన్నేరా ముందు వరి అంటారు. ఆ వరి పంటలో నుంచే బియ్యం ఒడ్లు వస్తాయి, ఒడ్లను ఒలిస్తే బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని రైస్ అంటారు. ఇదిరా అబ్బాయి అంటే అవునా అన్నోడు. అంటే వరి పంట అన్న సంగతి కూడా తెలియని పరిస్థితి. తినే తిండి గింజలు బియ్యం వండుకుంటాం తింటాం. మరి ఆ బియ్యానికి సంబంధించిన మొట్టమొదట కలిగే ఆ పంట పేరే వరి. దాని గింజ ఒడ్లు అంటారు. దాని మీద ఉన్న పొట్టు ఒలిస్తే బియ్యము అంటారు. ఈ అర్థం కూడా తెలియని స్టూడెంట్స్ ఉన్నారు ఇవాళ. ఈ అర్థం కూడా తెలియనటువంటి పిల్లలు ఉన్నారు. పెద్దోళ్ళే మళ్ళీ ఓటు హక్కు కూడా పుట్టింది మళ్ళీ, కానీ ఈ అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకోసమే కొన్ని సందర్భాలు అలా చెప్పాల్సి వస్తుంది. కారణం ఇంకొకటి కూడా ఉంది. ఎందుకంటే నాలో ఆల్రెడీ టీచర్స్ సంబంధించిన రక్తం ఉంది. దాన్ని బట్టి కూడా ఉపదేశం అలా వస్తూ ఉంటుంది. తాతయ్య రాజకీయ నాయకుడు, అలాగనే టీచరు. ముత్తాతమ్మ టీచర్లే. మా నాన్న వ్యవసాయకుడు, అలాగనే సేవకుడు. మా అమ్మ స్టాఫ్ నర్స్, డాక్టర్ కూడా, అంటే వైద్య సంబంధించిన లక్షణాలు కూడా. మా అమ్మ వాళ్ళ తాతయ్య కానిస్టేబుల్, పోలీసు వాళ్ళ యొక్క లక్షణాలు కూడా ఉంటాయి. ఇంతమంది లక్షణాలు అన్ని కలగలిపితేనే ఇప్పుడు ఈ పాత్ర ఇక్కడ సిద్ధపడింది. అందుకనే కొన్ని విషయాలు అలా వస్తూ ఉంటాయి. తాతయ్య రాజకీయంగా గతంలో కూడా చెప్పాను, అంతగా తెలిసి రావటానికి, ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియబడటానికి ఏదో ఒక సందర్భం ఉండాలి. అవతల వ్యక్తి ఏదో కోణంలో యువతల వ్యక్తులతో పెట్టుకుంటేనే అప్పుడు అది అర్థమవుతుంది. ఇది అర్థం కావడానికే చెప్తున్నాను రాజకీయంగా ఎలా అడుగు పెట్టామన్నది. స్వతహాగా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది సెంట్రల్లో. ఆ కాంగ్రెస్ పార్టీలో మా తాతయ్య కొనసాగేవాడు. నాన్నపాడులో గొడవలు ఉండేవి, కాంగ్రెస్ పార్టీ గాను రాజకీయ గొడవలు. ఆ గొడవలో కూడా ఉన్నాడు మా తాత. ఇప్పుడు నాన్నపాడు పోయి ఒకవేళ ఆయన బ్రతుకుంటే కనపడితే ఖచ్చితంగా పలానా వాళ్ళని. ఇంకా నీకు క్లూ దొరకాలంటే మా గురించి, అంటే తాతయ్య గురించి ఇంకా తెలియాలంటే, గుంటూరులో హాస్పిటల్ ఉంది, కనుమూరి శ్రీనివాసరావు, కనుమూరి హాస్పిటల్స్ అని ఉంటుంది. ఆ హాస్పిటల్, ఆ శ్రీనివాసరావు గారి దగ్గరకు పోయి భాస్కర్రావు పంతులు గారు అంటే చాలు, ఆయన అమ్మంటే చెబుతాడు. నాగవరం మా వాళ్ళకు స్నేహితుడైన మా నాన్నగారు వీళ్ళందరికీ కూడా ఆ రాజకీయంగా సమీపంగా ఉండేవాడు. ఇలా తెలుస్తుంది అడ్రస్. అక్కడికి వెళ్తే తెలుసుకోవడానికి చెబుతున్నాను నేను. కనుమూరి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి పలానా నాగవరం, పలానా భాస్కర్రావు గారు పంతులు గారు పలానా ఇలా అని చెప్పానంటే అమ్మండి ఆయనకి వెళ్ళిపోతే ఎక్కడున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు ఆయన ఖచ్చితంగా. రాజకీయంగా ఇట్లానే పూర్తిగా రాజకీయ వ్యవహారం ఆయనకు, అంటే మా కుటుంబానికి ఉన్న బలం ఏంటో తెలియటానికి ఒక సందర్భం వచ్చింది. ఎస్సీ ఎస్టీ కోటా కింద రేషన్ డీలర్షిప్ వచ్చింది. ఇస్తే అది ఒక మాలకో ఒక మాదిగకో ఇవ్వాలి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో పార్టీలో ఉంటా ఉన్నాడు, కన్నా లక్ష్మీనారాయణ. 5 సార్లు వరుసగా మా నియోజకవర్గంలో గెలిచాడు ఆయన. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే లేకుండా పోయాడో వెంటనే
కొన్నాళ్ళు తెలుగుదేశంలో ఉన్నాడు, మళ్ళీ కొన్నాళ్ళు ఇప్పుడేమో బీజేపీ గవర్నమెంట్లో ఆ పార్టీలో ఉంటా ఉన్నాడు. అతను అడిగిన ఇప్పుడు పోయి అడిగినా చెప్తాడు. అతను నాయుళ్ళ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి మా ఊరికి పై భాగంలో హసనాబాద్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో వాళ్ళకు సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రేషన్ డీలర్షిప్ దేశపు అతనికి ఇవ్వాలంటాడు. మా తాతగారేమో కుదరదు, మాకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ ఊళ్ళోనే, నీకు నచ్చిన వర్గానికి ఇస్తానంటే కుదరదు అని పోటాపోటీగా ఎమ్మెల్యేకి ఎదురుపోయిన పరిస్థితి. ఎక్కడెక్కడ కదిలించాలో, ఎక్కడెక్కడ ఇచ్చేయాలో మొత్తం గతంలో చెప్పాను కదా. రోసయ్య గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నట్లయితే ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారితో కూడా సంబంధాలు ఉంటాయి. అంత పెద్దగా ఆ పై అక్కడి నుంచి అలాగని ఇంకా డైరెక్ట్గా వెళ్ళాలంటే ఇప్పుడు మన భారతదేశ ఉప ప్రధాని ఎవరు? మన భారతదేశ ఉప ప్రధాని అండి, గుర్తు రావట్లేదా? మొన్న ఈ మధ్య కృష్ణవేణి కాలేజీలకు సంబంధించింది ఏంది, కృష్ణవేణి కాలేజీకి సంబంధించినది ఓ స్కూల్ని ఓపెనింగ్ చేయడానికి కూడా వచ్చాడు ఆయన. అక్కడి నుంచి ఉన్నాయి స్నేహాలు. ఏమి ఈ సంగతులన్నిటి విషయంలో ముందుకు వెళ్ళిపోయి పెట్టాల్సిన చోట పెడితే ఎమ్మెల్యేకి ఇది దిగి వచ్చాడు. వణుకు వచ్చింది ఆయనకి, అమ్మో వీళ్ళు సామాన్యులు కాదని. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన దగ్గర అదే భయం ఉంటుంది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఎక్కడైనా ఊళ్ళోకి వస్తే ఊరు మొత్తం తిరుగుతాడు. మేము పోం, మా ఇంటికి వచ్చి మేము ఏర్పాటు చేసిన టీయో కాఫీయో ఆ స్నాక్స్ ఏదైనా ఏర్పాటు చేస్తే తింటాము, 4 మాటలు మాట్లాడుతూ వెళ్ళిపోవటమే, ఇంకేం ఉండదు. జనవరి 1 రోజు మాత్రం విషయం చేస్తాం, ఇంకంతే. ఇలా రాజకీయంగా ఆ రోజు పోటాపోటీగా నువ్వా నేను తెలుసుకున్నారా, నీ సంగతి తెలుస్తాను మా తాత. ఎక్కడెక్కడ ఎవరెవరిని కదిలించాలో మొత్తాన్ని కదిలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే కదిలేడు. వాళ్ళు కోరుతున్నది వాస్తవమే కదా, నువ్వెందుకు అడ్డం తిరుగుతున్నావు అని చెప్పని కాంగ్రెస్ పైన యజమాయిషి మొత్తం ఒక లైన్లోకి వచ్చారు. ఇక అంతే, అతను మూర్ఖతను వదిలిపెట్టాడు. ఇప్పటికి కూడా ఆయనకు గుర్తుంది. పోయి అడగడం కావాలంటే పలానా నాగవరం భాస్కరరావు పంతులు గారంటే అమ్మని అర్థమైపోతుంది. ఈ లక్షణాలన్నీ అంటే రాజకీయంగా కానీ పోలీసు వాళ్ళు కానీ లేదంటే వైద్యపరంగా చదువు విషయంలో వ్యవసాయం సేవకుడిని ఈ లక్షణాలన్నీ నాలో కానీ నాతో పాటు పుట్టిన వారిలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కానీ మౌనంగానే చూస్తూ ఉంటాం, దేని విషయంలో కూడా స్పందించం. మా నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే ఎవరికైనా అన్యాయం జరిగితే దూకండి, వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయండి. ఆ న్యాయం చేయడానికి గతంలో ఒక ఆడపిల్ల విషయంలో ముందుకు వెళ్ళాం. ఇక్కడే 2 టౌన్లో ఒక సిఐ ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. ఎక్కువ చేశారు, అన్ని సాక్ష్యాలు పెట్టాము, వాస్తవమేనని తేలింది. గతంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ మీద. ఎస్పీ గారి కాడ పెడితే ఒక దెబ్బతో అప్పటి వరకు 2 టౌన్ ఎస్ఐ ఉన్న ఆ వ్యక్తి కాస్త సూర్యనారాయణ అని ఉంటుంది, సూర్యనారాయణ, అతను కాస్త ట్రాఫిక్ ఎస్ఐకి వెళ్ళిపోయాడు. సస్పెండ్, అసలు ఉద్యోగం సస్పెండ్ అయ్యి ట్రాఫిక్ పడేసారు. ఇప్పుడు మేము కనపడ్డామా, అన్యాయంగా మా పేరు పెట్టారు అన్నాడు ఆయన. ఇప్పటికి ఉన్నాడు ఆయన. సిఐ మాత్రం అసలు పోస్టే లేకుండా సస్పెండ్ అయిపోయాడు. న్యాయానికి పరిగెడతాం, ఆ రకంగా పరిగెడతాం. మా సొంతానికి ఎప్పుడు కూడా తొందరగా ఉపయోగపెట్టాం, ఎందుకంటే ఉన్నది తెలుసు కాబట్టి మాకెందుకు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి లక్షణాలు కలిగిన నెత్తురు నాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పబడే వాక్యం కొంచెం వివరంగా అందించడానికి ప్రభువే తన కృప చేత ఈ వ్యక్తిని ఎంచుకున్నాడు, అంతే. మా గొప్పతనాన్ని బట్టి కాదు. ఈ విషయాలు చెప్పి ఎవరినో ఉద్దేశించి మాకింత పరుపతి
పలుకుబడి ఉంది కాబట్టి మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనే వార్నింగ్లు నేను ఎవరికి ఇవ్వట్లా, నాకు అవసరం లేదు కూడా. నా యేసయ్యకు చేత కాకపోతే నేను ఈలోక రాజకీయ నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి నేను పరిగెత్తాలా? అసలు వాళ్ళని నియమించింది ఈయన కదా. ఈయన ఉండమంటే ఉంటారు, పొమ్మంటే పోతారు. వీడికి ఈ సంవత్సరం లేదురాపై ఈ ఎలక్షన్లో తీసేసా అంటే తీసేస్తారు. నేను అందుకే చెప్పాను గతంలో, నాకు తెలుగుదేశం అరవింద్ బాబు గారి దగ్గర నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కార్యకర్తలుగా కాదు, మెయిన్ లైన్లో అతను పక్కన ఉండేవాళ్ళు ఉన్నారు. కోడెల శివప్రసాద్ అంటావు, మా ఫ్యామిలీకి డాక్టర్ అయినా అమ్మ తరపు నుంచి, మరో పక్క నుంచి కూడా వాళ్ళకి మెయిన్ లైన్ దగ్గరకు ఉంటాం. ఇక వైఎస్ జగన్ అంటావా, అక్కడ రాకపోతాను నేను. ఇక్కడ గోపిరెడ్డి గారు అంటావా, ఆయనకు తెలిసిందే గతంలో మా చెల్లెల్ని ఆయన కార్యకర్తగా ఉపయోగపెట్టుకొని ఎంతో మందిని కూలికి పెట్టి కరపత్రాలు ప్రచారం చేయడానికి ఉపయోగపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయమ్మాయి కూడా మెయిన్గా పక్కనే ఉన్నట్టే అప్పుడు లెక్క. ఏ విషయమైనా డైరెక్ట్ పోయి మాట్లాడవచ్చు. కానీ వీటన్నిటిని ఉపయోగపెడతానికి మాకు చేత, కానీ అవి కాదు. ఇవి ఉన్నాయని ఎవరికో చెప్పట్లేదు. నేను నా యేసయ్యకి చేత కాకపోతే, ఆయన నా దగ్గర లేడని మేము భయపడితే, ఇక అయిపోయిందిరా దేవుడు వదిలేశాడు మమ్మల్ని అనుకుంటే, అప్పుడు పిరిగితనంతో ఇంకేడో ఎత్తుక్కోవాలి. మాకు అవసరం లేదు. ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా దేవుడే దానికి సాక్షి. ఏనాడు కూడా ఏ రాజకీయ నాయకుడు తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి మా పరిస్థితి పలానోళ్ళట్ట అని చెప్పని కంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా సహాయం అడిగింది లేదు. ఎలా వెళ్ళాలో ఆ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఏంది దాని ప్రకారం అడుగులు వేస్తాం అంతే. అంతకు మించి ఏం చేయము. నా యేసే చూసుకుంటాడు మిగతాయన్ని. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. ఆశాపు ఎవరి ఆశాపు? ఒకప్పుడు యాడ్ నుంచి ఆడుకోవచ్చా ఏమో, నీ చరిత్రే చెప్పుకోవడం సరిపోయింది. ఆ చరిత్ర చెప్పి మాకు నిద్ర పట్టకుండా చేయడం సరిపోయింది తప్ప, నువ్వు ససేమిర సామాన్యంగా వాక్యం చెబుతావంటరా అని చెప్పి అంటారా? ఆదాము విశ్వాసులకు తండ్రి అని చెప్తే మీరు వింటున్నారని వినేది కాస్త చాలా జాగ్రత్తగా వినాలని చెప్పుకుంటూ ఏంది విశ్వాసులకు తండ్రి ఎవరు? అనేక జనములకు తండ్రి ఆబ్రాము. దేవుడు ఆబ్రామును కాస్త ఆశీర్వదించి అబ్రహాముగా మార్చినప్పుడు అబ్రహాము కాస్త విశ్వాసులకు తండ్రి, ఆబ్రామేమో అనేక జనములకు తండ్రి. ఇది అర్థం. శారాయి తల్లి మాత్రమే, జనములకు తల్లి మాత్రమే. శారా రాజకుమారి. ఇలాగ ప్రభు ఆశీర్వదించారు వాళ్ళు. ఈ అబ్రహాముతో చెప్పాడు ప్రభు, నీ ప్రజలు ఫలానా నీది కాని దేశంలోకి బానిసలుగా కొనిపోబడతారు. అక్కడ 400 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత నేను వారిని బయటకు తెస్తాను, దిగులు పడమాక అన్నాడు. అక్కడ ఆ మాట చెబుతూ ఆదికాండం 15వ అధ్యాయం పట్టుకుంటుంది. అక్కడ ఆ మాట చెబుతూ ఆడు అంటాడు ప్రభు, అమోరీల యొక్క అక్రమము ఇంకను, ఆదికాండం 15వ అధ్యాయమేనా? 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో అనేను. 4వ తరం అంటే ఆ పైన ఉంటుంది 400 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలట? 400 సంవత్సరాలు. అంటే అప్పుడు 4వ తరం అంటే ప్రభు ఆనాడు నిర్ణయించిన ఆయుష్ అంతా ఒక్కొక్క తరం ఒక్కొక్కరికి 100 సంవత్సరాలు వేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత నిజముగానే తన సంతానము ఐగుప్తు దేశానికి, అమోరీయులు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఐగుప్తు దేశము, ఆ ప్రాంతానికి బానిసలుగా పోయారు. ఎలా పోయారంటే అది మనకి చరిత్ర తెలుసు. యాకోబు పిల్లలు, యాకోబు వీళ్ళంతా కుటుంబంగా
దేవుడు చెప్పిన వాగ్దాన దేశానికి అని చెప్పని తిరుగుతూ ఒక చోటుకు వచ్చి ఆగారు. అదే సమయంలో గొర్రెలు కాస్తా ఉన్నారు అన్నలో. పిల్లగాడి చెప్పాడు చిన్నవాడికి, యోసేఫ్కి, అయ్యా పోయి అన్నలు ఎలా ఉన్నారో కుశల ప్రశ్నలు అడిగి రారా అని చెప్పండి. సరే నాన్న అని చెప్పి బయలుదేరాడు. ఆడకు పోగానే, అరే చూడరా కలగానే వాడు వస్తున్నాడు అన్నారు. రాని వాడి కళ్ళలో వాడి సంగతి జరుగుతూ ఉన్నారు. తీసుకుపోయి కట్టుగట్టి ఒకటే మాట మీదకి వచ్చి నీళ్లు లేని గోచులో పడేశాడు. చంపుదాం వీడిని అట్టేనని చెప్పాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి. అన్నలే కావచ్చు, కుటుంబీకులే కావచ్చు, బంధువులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, లేదు నీతో పాటు ప్రభు వల్ల చేస్తున్న వాళ్ళు కావచ్చు. చాలా మంది కపటంగా ఉంటారు పైకి, కపటంగా చాలా మంచిగా ఉన్నట్టు ఉంటారు పైకి. ఇట్లానే గొయ్యి తీసి గోచులో పడేస్తారు. అంటే నీ సర్వనాశనాన్ని చివరికి ఎట్లా చెప్పాలంటే డైరెక్ట్గా నిన్నే లేకుండా చంపేయటానికి కూడా వారు తెగించడానికి సిద్ధులే, తెగించడానికి సంసిద్ధమయ్యి సమర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త నువ్వు ఖచ్చితంగా మెలకు కలిగి ఉండాలా. లేదంటే మాత్రం యోసేపు కనుక అన్నలే కదా నీ నమ్మబలికి దగ్గరకు పోగాలి, అన్నలారా అంటే కాదురా అని చెప్పని హెచ్చరించే వస్త్రహీనుడిగా చేసి గుంచలు పడేశాడు. తన తండ్రికి ఏమో ఇతను తీసుకెళ్ళి ఒకే పని చేశారు. ఈయన అరే వాళ్ళలో ఒకడు అడ్డుపడ్డాడు, ఈ రక్తపరాధం మన మీద ఉండకూడదని కొంతమంది తెలివిగా సలహాలు ఇస్తారు పక్కోళ్ళకి. నాశనం చేయొచ్చులే కానీ ఇలా కూడా నాశనం చేయొచ్చు మనం అనేది బయటకు కనపడకుండా. అలా బయటకు కనపడకుండా నాశనం చేసే కోణంలో బాగా అందరూ ఉపయోగపడింది చిల్లంగి బాలమణి చాతబడి క్షోత్ర ప్రజలు. ఇవి ఎక్కువగా ఈరోజు ఉపయోగపెడుతున్నారు. మరి కొంతమంది రహస్యంగా ఈ ప్రాంతంలో, అంటే మీరున్న ప్రాంతంలో ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్లయితే, వాళ్ళకి మాకు సంబంధం లేదని ఇక్కడ నీ ముందు పలుకుతారు. రహస్యంగా ఎక్కడో ఊరు బయట ఇంకేడో అలాంటి చోట మనం కలుద్దాం అని చెప్పని ఫోన్లో మాట్లాడుకొని వెళ్ళిపోయి ఆడకపోయి మంచనాలు, రాజకీయాలు అంతా కుట్ర మొత్తం కడుపులో ఉన్నది మొత్తం ఎలాగెక్కి ఇదిరా ఇలా రావాలి, ఇలా చేయాలని చెప్పని మొత్తం కూడ పలుకొని మళ్ళీ ఏమి ఎరగని దైవజనుడు కనుక సువార్త గాయకుడు పాట పాడినట్టు ఏమి ఎరగని ఎల్లిపాయంట. మందిరంలోనేమో ఏమి ఎరగని ఎల్లుల్లిపాయలాగా ఉంటుంది. ఇంటికి రాగానే బచ్చని రోగాల పంట తీసుకుని కొల్ల పొడుస్తుంది అని చెప్పని, పేరు మారింది గాని నీ తీరు మారలేదే, ఈ పాట రాసి పాడినటువంటి ఆ వ్యక్తి అన్నాడు కదా. ఏమి ఎరగనట్టు వచ్చి ఇళ్ళకాడు మామూలుగా యథావిధిగా వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు మేము అనే టైపులో ఉంటారు. జాగ్రత్త. చూశాను నేను ఇలాంటి వాళ్ళని, చాలా అనుభవాలు వచ్చాయి ఇట్లాంటి వాళ్ళ ద్వారా. పైకి చాలా ప్రేమగా మాట్లాడతారు, నీ మేలు కోరినట్టే మాట్లాడతారు సంఘాల్లో కూడా. చివరికి నువ్వు పాట పాడదంటే పాటకి ఏదో ప్రార్థన చేద్దాని ప్రార్థనకి అక్కడ కూడా రాజకీయం చేసి పక్కన పెడతారు. వాస్తవం ఇది. అక్కడ కూడా పక్కన పెడతారు. దైవజనుడికి ఉండదు ఆ కపటం, దైవజనురాల్లో ఉండదు ఆ వ్యత్యాసం. కానీ ఆ మధ్యలో పక్కన ఉంటారు అతి ఉత్సాహులు, అంటే అతి ప్రదర్శించి ఉత్సాహంగా కనపడే వాళ్ళు ఉంటారు. వారిని అతి ఉత్సాహులు అంటాను నేను. వాళ్ళ వల్ల సంఘానికి తలకా నొప్పి, సంఘ బిడ్డలకు తలకా నొప్పి. వాళ్ళ వల్ల చాలా మంది ఆత్మలో మందిరానికి వద్దాం అనుకున్న వాళ్ళు కాస్త జారిపోతారు. నువ్వు మళ్ళీ సేవకుడిగా సేవకురాలుగా ఆ ఇంటికి పోయి నువ్వు ఎంత బచ్చలాడినా, కాళ్ళ వేళ పట్టి బచ్చలాడినా సరే రారు అని నీకు చెబుతారు, రారు కూడా. పైకి ఒకవేళ మొగమాటానికి సరేలే వస్తామంటారు కానీ ఇక నీకు ముఖం కూడా చూపించరు. కారణం ఏంటంటే ఒకటి వ్యక్తిలో ఈ తప్పు జరుగుతుందంటే ఆ వ్యక్తిని నువ్వు ఖండించకపోవటమే ఈ నష్టానికి కారణం. ఆ వ్యక్తిని ఖండించాలా. ఆ వ్యక్తి వల్ల ఆత్మలో చిన్నగా దాన్ని బట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోతానంటే ఇక రావో జాగో అవసరం లేదు, నువ్వే పో ఇంకోసాటికి కావాలంటే. సంఘ బిడ్డలు నీ వల్ల నష్టపోతున్నారు, పరిచారకులు జారిపోతున్నారు, సంఘ పెద్దలు రాకుండా పోతున్నారు, నీ వల్ల చాలా నష్టం జరుగుతుంది, రామాకు నువ్వు అని చెప్పని ఆ వ్యక్తిని ఖండించి ఆపేస్తే పోతీగా ఇంకొకడు జారిపోడు.
ఈ పోయిన ఈ కుటుంబంతో పాటు ఇంకా కొన్ని కుటుంబాలు పోయే ప్రమాదం ఉంది, సంఘము చెడిపోయే అవకాశం ఉంది. ఉంటే ఒక్కడే ఆగిపోతాడు, అయితే ఆగిపోద్ది. ఆ సమస్యకు పరిష్కారం అక్కడితో ఆగిపోద్ది. దేనికి ఇప్పుడు షుగర్ వల్ల ఏళ్ళు, కాళ్ళు, కాలికున్న ఏళ్ళు, చేతులుకున్న ఏళ్ళు ఎంతో మందికి తీసివేయబడుతూ ఉంటాయి. కారణం ఏంది? ఉంచవచ్చుగా, మెడిసిన్ వాడొచ్చుగా, యాంటీబయాటిక్స్ ఇచ్చి రికవర్ చేయొచ్చుగా. అంటే లేదు, ఇంకా అవకాశం తీయకపోతే మాత్రం ఖచ్చితంగా తేడా పడుతుంది, ఖచ్చితంగా తీసేయాలంటారు. సరే అని చెప్పని నీకు నువ్వే ఇష్టం లేకపోయినా సంతకం చేస్తావు. మా ఇష్టపూర్వకంగానే మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి డాక్టర్లు ఈ పని చేశారని ఆపరేషన్ చేసేటప్పుడు సంతకం చేపిస్తారు. మా నాన్నకి కిందెక్కడో బొట్టన వేలు కాడ చివ్వారు, షుగర్ వల్ల చివితే బొర మోకాలు కింది భాగం వరకు కాలు కొద్దిలా ఉంటే అది డబల్ అయింది. డాక్టర్లు వచ్చి అదిరిపోయి ఇమ్మీడియట్లీగా మోకాలు పై భాగానికి తీసారు, లేదా కరెక్ట్ మోకాలు కిందికే తీస్తే అది మళ్ళీ ఎగబాగితే కింద డిస్కులో కల్లా తీసేయాల్సి వస్తుంది. అలా ప్రమాదం కాబట్టి మోకాలు పై భాగానికి తీసేద్దామని చెప్పని తీసి ఆ మోకాలను ఓపెన్గానే ఉంచి ఏ రోజుకి ఆ రోజు దూది పెట్టి చేతులతో చీమును కారుతున్న ఆ వేస్ట్ నీరుని తోడిపోసారు. పక్కన వేరొక తొడలో నుంచి ఒక మాంసము కాస్త తీసి ఆ ఎదర కొన్ని రోజులు అలా ఓపెన్ ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ ముయ్యటానికి ముందు భాగాన్ని మళ్ళీ చర్మం పెట్టి కుట్లేసారు. ఎప్పటికప్పుడు నీరు తోడేసేవాళ్ళు. ఆ టైపులోనే సంఘంలో ఎవడైనా చెడ పురుగుగా తయారైతే పీకి పక్కన పడేయటమే నిర్దాక్షిణ్యంగా, మొఖమాటమే లేదు. ఒక్కడి వల్ల ఇంకా అనేకులు నష్టపోయే అవకాశం ఉంది. ఒక్కడి వల్ల అనేకులు దారి తప్పి ఇంకో దారిని పడిపోయే అవకాశం ఉంది. మొఖమాటే లేదు. పౌలు గారు చెప్పాడు, బెత్తం తీసుకొని రమ్మంటారు ఏంది, ఎట్టుంది ఒళ్ళు అంటాడు పౌలు గారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు తన అన్నలు చాలా ప్రేమ, ప్రాణం. కానీ అన్నలు చేసిన పని ఏంది? కపటంగా దగ్గరగా రానిచ్చారు, తీసుకుపోయి గోతిలో పడేశారు. రక్తప్రాదం మన మీదకి రాకూడదని చెప్పని ఒకడిచ్చిన సలహాను బట్టి మరి ఏం చేద్దంటే, అదిగో దూరం నుంచి ఒంటెల మీద వస్తున్నారు ఇష్మాయిలీలు, వాళ్ళకి అమ్మేసాం అనుకో, వాడు బతుకుంటాడు, ఈ రక్తప్రాదం రాదు, కొంత ధనం మన చేతికి వచ్చుద్ది. మరి నాన్నకేం చెబుతా అంటే, ఏముంది, ఒక గొర్రెను చంపుదాం, దాంట్లో ఇప్పుడు వాడి ఒంటి మీద ఉన్న గుడ్డలని మనమే పగతో చించేసాం కదా. పగతో చించేశారు. కారణం ఏంటంటే, తను బహుగా ప్రేమించినటువంటి యోసేపుకు యాకోబు ప్రత్యేకమైన బహు అందమైనటువంటి ముచ్చటపాటి మరి కుట్టించినటువంటి వస్త్రాలు యోసేపుకు మాత్రమే తొడిగాడు. ఈరోజు దైవజనంలో కొన్ని కృపా తలాంతులు, ప్రత్యేకమైన తలాంతులు ఇవ్వబడి ఉంటే అది ఓర్చుకోలేక కొంతమంది వారి మీద ఉన్న వస్త్రాలు చించుట అనేది దేనికి సాదృశ్యం అంటే సాక్ష్యము చెడగొడటం. అతను తేడా, అతను అలాంటోడు ఇలాంటోడని. వస్త్రము చిరిగిందంటే కలలో నీకు కనపడ్డా, లేదు నీకు వస్త్రాలు లేకుండా నువ్వు కనపడ్డా, సాక్ష్యము చెడిపోతుంది, సాక్ష్యము చెడగొట్టబడుతుందని అర్థం. మొట్టమొదటి అర్థం అది. ఆ తర్వాత రెండో అర్థం రక్షణ కోల్పోతున్నామని, లేదా పరిశుద్ధత, ప్రశస్తమైన నీతి వస్త్రము. ఇలా ఒంటి మీద వస్త్రం లేకుండా మొట్టమొదటిగా జరిగితే కనపడే దర్శనంలో కళలో కనపడ్డ మొట్టమొదటి నీకైనా నీ భర్తకైనా దైవజనుకి ఇంకెవరికైనా ఏ విషయంలో కనపడ్డ మొట్టమొదటి నువ్వు తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే, ఎవడో ఆ వ్యక్తి గురించి దుష్ప్రచారము, తప్పుడు సాక్ష్యం సృష్టించి మరి విస్తృతంగా దాన్ని వ్యాపింపజేస్తున్నాడని అర్థం, వ్యాపింపజేస్తుంది అని అర్థం. ఆడగూతురైనా మగవాడైనా, వారిలో సేవకురాలున్నా సేవకుడున్నా, సంఘ పెద్దలో స్త్రీ అయినా పురుషుడైనా, పరిచారకులు స్త్రీ అయినా పురుషుడైనా, విశ్వాసులు స్త్రీ అయినా పురుషుడైనా, అన్యులైనా, కుటుంబ సభ్యులైనా, ఎవడైనా సరే ఒకటే అర్థం. బట్టలు చెనిగిలి అంటే మాత్రం సాక్ష్యము పోయినట్టు. అతను ఉంటున్న స్థితి వారికి నచ్చక మొట్టమొదటి వారు చేసిన పని ఏందో తెలుసా? తన తండ్రి ఆ బిడ్డకు ప్రేమించి కుట్టించినటువంటి చాలా విచిత్రమైన వస్త్రాలట, ఆ వస్త్రాలను ముందు చించేశారు. వీళ్ళ పగంత ఎక్కడుంది?
దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన కృపాచలాంచులు, దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్న దాన్ని బట్టి, దేవుడు ఆ వ్యక్తి నోట నుంచి వస్తున్న మాటను బట్టి, దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్న విధానం నచ్చక, ఇదే ప్రశస్తమైన శ్రేష్టమైన ఆనాడు యాకోబు యోసేపుకు ధరింపజేశాడు. ఈనాడు కొంతమంది దైవజనులకు దేవుడు ధరింపజేస్తే ఆ విచిత్రమైన ఆ నిలువుటంగిలు యాకోబు ఆనాడు పుట్టిస్తే, ఈనాడు దేవుడు కూడా ప్రత్యేకమైన కృపాచలాంచులు, ఎందుకంటే తనకంటే ముందుగా పంపించబడిన వారు సోమరి పోతులు, వ్యర్థులను, ఎందుకు పనికిరాని వారిగా మారిపోతే వారికి సిగ్గొచ్చినట్లుగా ఈ చిన్నవాడిని అలా నిలబెట్టి ఆ విచిత్రమైన బహు అందమైనటువంటి వస్త్రాలుగా ప్రభు తన కృపాచలాంచులు ఈరోజు కొంతమంది దైవజనులకు ఇస్తే అది ఓరవలేక, ఆ వ్యక్తి ప్రసంగమే వింటే నా ప్రసంగం వినట్లేదు, నా సేవ జరగట్లేదు, నా సంఘం వర్ధిల్లట్లేదు, ఇక నా సంఘమే ఉండదనే అక్కస్సుతో చాలా మంది విషం ఎక్కేవాళ్ళు ఉంటారు తెలుసా. అన్యులు కూడా వాళ్ళలో ఉన్న లోపాలని, చేస్తున్న పొరపాటుని, అమ్మా ఇది కరెక్ట్ కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు, తమ్ముడా ఇది కరెక్ట్ కాదు, చెల్లెలా ఇది కరెక్ట్ కాదు, బాబా ఇది కరెక్ట్ కాదు, అమ్మా ఇది కరెక్ట్ కాదు, దిద్దుకో దిద్దుకో దిద్దుకో, దిద్దుకుంటే ధన్యురాలు ధన్యుడు అవుతావు, ప్రభువు చేత అంగీకరించబడతావు, లేదంటే నీచ నరకానికి వెళ్ళిపోతావు. ఆ చిన్న లోపాన్ని బట్టి, ఆ చిన్న బలహీనతను బట్టి తేడా పడుతావు ఈ మాటలు చెప్పినా కానీ సహించని అటువంటి వ్యక్తులు దైవజనుడి మీదే. గతంలో నేను ఒక దైవజనుడి గురించి ప్రభు సన్నిధిలో విన్నాను. ఎలానో తెలుసా, విషం గక్కేది ఇలాంటి దిద్దుబాటు వాక్యము చెప్పినప్పుడు విషం గక్కే విశ్వాసులు ఉంటారు. ఎలాగో తెలుసా, ఒకప్పుడు ఒక వ్యక్తి స్త్రీయో పురుషులో చేతబళ్ళు చేత, క్షుద్ర పూజల చేత మంచం బట్టి ఎక్కడికి పోయినా, ఏ మాంత్రికుడి దగ్గరకు పోయినా పనిగాట్ల, కొన్ని మందిరాలకు తిరిగినా కానీ పనిగాట్ల. చివరికి ఒక దైవజనుడి దగ్గరకు పోయారు. ఆ దైవజనుడి దగ్గరకు పోతే ప్రభు మహా ఉచిత కృపను బట్టి మచ్చటంగా అన్ని ప్రార్థన చేసి, సంఘంలో పెట్టి ప్రార్థన చేసి, ప్రభు చెప్తున్న మాటలు నా సొంతంగా మాటలు కాదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, సంఘాన్ని సమకూర్చి ప్రార్థన చేసి, ఆరాధన చేసి, ప్రార్థన చేసి, వాళ్ళ కోసం పస్తులు పడుకొని, మరి ఎందుకు ఆ బంధకాల నుంచి విడిపించబడాలని ప్రార్థన చేయగా ప్రభు మహా ఉచిత కృపను బట్టి ఆ చీకటి, ఆ చిల్లంగి బాలమని చాతబడి క్షుద్ర పూజలు, ఆ బంధకాల నుంచి బయటపడి చక్కగా ఆరోగ్యవంతంగా ఈరోజు తిరుగుతూ ఉంటే, ఆ వ్యక్తులే ఆ దైవజనుడి మీద, అతని భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉంటారుగా, వాళ్ళు ఉంటున్న ఇళ్ల మీద, మనవ సంతానం మీద మంత్ర ప్రయోగాలు, ఏ చిల్లంగి బాలమని చాతబడి క్రియలు, క్షుద్ర పూజలు వాళ్ళ మీద చేపిస్తున్నారు. ఇప్పుడు ఆ సంగతి తెలిసిన కానించి నాకు ఆశ్చర్యం వేసింది, నాకు భయమే లేదు. ఎందుకంటే వాటన్నిటి మీద నా ప్రభు నాకు సర్వాధికారం ఇచ్చాడు. కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, లైన్ అంటే ఇక ఏం ఉండదు, బూడిదగా మారిపోవాలి, ఇక అంతే. నాకు భయం లేదు. నేను చాడాగుంటే నేను కూడా వారిలా పాపంలో బతుకుతూ ఉంటే ఎప్పటికప్పుడు దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా ఎప్పుడు ఏది ఎటు నుంచి వచ్చి మీద పడుతూ అని చెప్పి బిక్కుమంట నలుగు దిక్కులు చూసుకుంటూ ఆకాశం పైకి కిందికి ఆ గుమ్మంకి వెళ్ళి ఇటు అటు నలుగు దిక్కులు ఇంట్లో కూర్చున్న నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఎప్పుడు ఎవడికి ఏం సంభవించుద్దో, ఏ అశుభవార్త వినాల్సి, అశుభవార్త నేను ఎటువంటి చెడ్డ వార్త వినాల్సి వస్తుందో, ఎవడు పోయాడు, ఎవడున్నాడు, ఎవడికి ఏమైందని వినాల్సి వస్తుంది, ఎవరికి ఏమైంది వినాల్సి వస్తుంది, ఏ బిడ్డకు, ఏ పసివాడికి, ఏ పసిదానికి, ఏ కొడుకు, ఏ కూతురు, ఏ కోడలు, ఏ అల్లుడు, ఎవరికి ఏంది, అన్నగా, తమ్ముడుగా, భర్తగా, ఇట్లా ఏం వినాల్సి వస్తుందని బిక్కు అంట భయంతో కూర్చోవాలి. నాకెందుకు, నేను ఎవరి మీద పగబెట్టుకుంటే కదా నాకు ఈ భయాలు. నా ప్రభు చెప్పాడు, క్షమించి నాకు అప్పచెప్పేసే, మిగతా నేను చూసుకుంటాను. నేను అదే పని చేస్తున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి దిద్దుబాటు చెప్పినప్పుడు ఒక కోణమేమో ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మరొక కోణమేమో వాడు చాడని దుష్ప్రచారం చేస్తారు. వస్త్రాలు చిరిగిపోయిన దానికి సాదృశ్యం సాక్ష్యమును జడగొట్టడం. యోసేపుకు మొదలు జరిగింది అదే. తీసుకొచ్చారు, ఆ వస్త్రాన్ని చించాం కదరా,
ఆ చించిన వస్త్రాన్ని ఒక గొర్రెను చంపి, అంటే లేనిపోయిన కల్పితమైనటువంటి కొన్ని విషయాలు కల్పించి, ఇప్పుడు ఆ గొర్రెను చంపాల్సిన అవసరం లేదు కదా, ఆ గొర్రె రక్తం వీళ్ళకి అవసరం లేదు కదా, కానీ ఒక సాక్ష్యాన్ని, ఒక తప్పును ఖచ్చితంగా దాన్ని స్థిరపరచాలంటే ఏదో ఒకటి కల్పితమైంది, బలమైంది కావాలా. ఆ బలమైంది కల్పించి మరి దుష్ప్రచారం చేస్తారన్నమాట. మంచోళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఆ మధ్యకాలంలో కృష్ణ సినిమా ఒకటి చూసాం చిన్నప్పుడు. గోడెమ్మటే కాసుకొని వింటా ఉంటారు ఆ సినిమాలో. అప్పుడు ఆ కృష్ణ గారు అంటాడు శ్రీదేవితో, హీరోయిన్ శ్రీదేవి, చుట్టాలున్నారు జాగ్రత్త. ఏంటది? చుట్టాలున్నారు జాగ్రత్త, చిన్నగా మాట్లాడు. ఎందుకంటే గోడలకు చెవులు ఉంటాయి. వాస్తవానికి గోడలకి ఉండవు, కానీ ఆ గోడ పక్కనే ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని కాస్తంత సందులుంటే ఆ సందులోంచి ఎత్తుక్కోవడం. ఈ సందులు ఎతికే వ్యవహారం అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఇక పైనుంచి మగవాళ్ళు ఎక్కి చూడటం. ఈ దరిద్రం కూడా ఉంటుంది. ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో పోయి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూడటం. నీ పెళ్ళాన్ని చూడు, లేకపోతే నీ తల్లిని చూడు, లేదంటే నీ కడుపును పుట్టిన కూతురు చూడు, లేదంటే నీ మనవరాలు ఉంటుందిగా ఎదురు కూర్చోబెట్టుకొని స్నానం చేయని చెప్పి చూపి కూర్చొని చూస్తా ఉండు. నీ పెళ్ళాం దగ్గర లేనిది ఏముంది, ఇతరుల దగ్గర ఉన్నదేంది? దౌర్భాగ్యమైన అలవాటు తప్ప. సైతాన్ గడబడితే ఇట్లాంటి కళ్ళ పడేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. బలమైన ఒక సాక్ష్యాన్ని ఆడ చూపిస్తున్నారు. ఇక్కడ యాకోబు యొక్క 10 మంది పిల్లలు, సొంతోడే, దగ్గరోడే, మళ్ళీ బలమైన సాక్ష్యం చూపిస్తున్నారు. ఈ బలమైన సాక్ష్యం చూపించిన వీళ్ళు ప్రభు సంకల్పం చొప్పున అతను వెళ్లాల్సిన దారిని ఆపలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కుట్రతో పోని అతను బట్టలు చించి గొర్రెను చంపి తప్పుడు సాక్ష్యాన్ని స్థిరపరిచారు. 20 వెండి నాణ్యాలకు ఎంత కమ్మాడు ఆయన్ని? ఇంతగాని వెండికి అమ్మేశారు. పోయాడు. పోతే ఆ ఇష్మాయిలీలు ఐగుప్తుకు సంబంధించిన వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బానిసలను కొనుక్కొని పోతారు. ఈయన పెట్టారు యోసేపు గారిని అక్కడ అమ్మకానికి. ఆ అమ్మకానికి అక్కడ పెడితే అతని దృష్టి ఐగుప్తీయుల మీద ఐగుప్తీయుల యొక్క దృష్టి అతని మీద పడేలాగా ప్రభు చేసి, ఎందుకంటే అనాది సంకల్పం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి ఐగుప్తులో పెట్టారు. ఐగుప్తులో కొన్నాళ్ళు నమ్మకంగా పరిచయం చేస్తూ ఉంటే అక్కడ ఒక మంచి తల్లి కనపడదు. ఆహా, ఇడు బలి ఎరగబొరగా ఉన్నాడు, బాగున్నాడు అని చెప్పని మనసు పడి, రా మన ఇద్దరం కలిసి పొరపాటు చేద్దాం, రా మన ఇద్దరం శారీరకంగా కలుద్దాం అని బలవంతంగా రోజు వేధించేదంట ఆ తల్లి. రోజు వేధిస్తూ ఉంటే యోసేపు గారు ఒకరోజు దొరికాడు. దొరకంగానే తనకున్న అడ్డుకట్టుకున్న వస్త్రపుచ్చంగా ఆమె చేతిలో వదిలిపెట్టి తను వారిపోయాడు. ఏమేం చేసింది? తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించింది. చాలా మంది దైవజనుల మీద ఇలాంటి ఉదంతాలే వృద్ధి మరి వాళ్ళు తేడా అని చెప్పని ప్రపంచానికి పరిచయం చేస్తున్న మేధావులు లేకపోలేదు. గతంలో కేరళలో సొంత సంఘము యొక్క విశ్వాసే, పాస్టర్ గారు ఈరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంది. సరేనమ్మా వస్తానన్నా. దానికి కారణం అవతల కొంతమంది వ్యక్తులు బెదిరించి ఇలా చెప్పి అతను పిలవకపోతే నిన్ను చంపుతావు, నీ కుటుంబీకులు మొత్తాన్ని చంపుతావు అని బెదిరిస్తే ఆ మాటను బట్టి ఆమె ప్రాణాలు, కుటుంబీకుల ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్ళిపోయింది. పిలిచింది. పాస్టర్ గారు ఒక్కడే వెళ్ళాడు. లోపలికి వెళ్ళటం ఆలస్యం. ఈ 10 మంది 10 దిక్కులు దాక్కున్నారు. మొత్తం కలిసి పాస్టర్ గారి మీద పడి గుమ్ముడు గుమ్మారు. బయటికి లాక్కొచ్చారు. ప్రపంచానికి ఒక సాక్ష్యం చెబుతున్నారు. వీడు అసలు ఆ అమ్మాయికి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, వీడు మా అమ్మాయిని చెరపబోయాడండి. బయట చెంగు పట్టుకొని లాగుతుంటే మేము చూసాం, చెయ్యి పట్టుకొని దగ్గర తీసుకుంటుంటే మేము చూసాం.
మా అమ్మాయిని పాడు చేయబోయాడండి అని చెప్పని తప్పుడు సాక్ష్యము తప్పుడు సృష్టించి తీసుకుపోయి జైల్లో పడేశారు ఆయన. యోసేపు మీద కూడా అలానే నింద మోపింది ఈ తల్లి. ఇప్పుడు పాడు చేయబోయేవాడైతే అతను అడ్డంగా కట్టుకున్న అడ్డగుడ్డ ఆమె చేతులు ఎందుకు ఉంది? లాజిక్ పని చేయనోడు పరిస్థితి అలానే ఉండదు. ఒక మాట చెప్పగానే ఎమ్మన్నా దూకుతారు, గంగిరెత్తిపోయి దూకినట్టు. గొర్రెలు కనుక వెనకాల పోయినట్టే పోతూ ఉంటారు. ఇప్పుడు లాజిక్ పని చేయాలి. నీకు జ్ఞానము ఆలోచన ఆ వ్యవస్థ పనిచేస్తే అసలు ఎందుకు వచ్చింది, ఏంటి కారణం ఏందనేది ఆ వ్యక్తి నిలబెట్టి అడుగుతావు. అది ఏ సమస్య అయినా సరే ఆ వ్యక్తి నిలబెట్టి అడుగుతావు. నిలబెట్టి అడగట్లేదంటే నీవు మనసులో ఇంకొక ఉద్దేశం ఉంది. ఇంకొక ఉద్దేశం ఉంది కాబట్టి ఎట్టోకట ఏదో ఒక రకంగా ఇంకొకటి ప్రోద్బలం కావచ్చు. కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు, తగాదు పెట్టుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పలానా వాళ్ళేనో ఇలా ప్రోత్సహించి గొడవలు పెడుతూ ఉన్నారు, గొడవలు పెట్టుకోమని చెబుతున్నారని. పోయేదేముండదు. అవతలకి నష్టం తప్ప యువతలకి నష్టం ఏముండదు. ఈ ఫరో యొక్క భార్య యోసేపు అడ్డగూడ పట్టుకొని తన చేతులు వదిలిపెట్టిపోయాడు. సాక్ష్యం ఉంటుందని వదిలిపెట్టిపోతే ఏమి దాన్ని పక్కన పడేసి చెబుతుంది, నన్ను పాడు చేయబోయాడు. కారణం ఆమె అనుకున్నటువంటి ఆ విషయం జరగలేదు కాబట్టి దాన్ని బట్టి ఏదో ఒక కారణాన్ని చూపించి నింద మోపాలి, తేడా అని చెప్పని చివరికి యోసేపు గారి మీద ఆ నింద మోపితే పోయి ఆయన జైల్లో పడేశారు. కొంతకాలం నడిచింది. ఇంచుమించుగా 13 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఏదో ఒక కోణంలో ఐగుప్తులో బానిసగా పనిచేశాడు. ఓ టైం వచ్చింది, ప్రభువే ఆ కాలానికి ముందుకు తెచ్చాడు. యోసేపు కలల భావం చెప్పగల సమర్థుడని ఆ ప్రాంతం వాళ్ళకు తెలిసేలాగా అతనితో పాటు 2 అధికారులను ఉంచాడు. వారు 2 కాలంలో చెరొక కాలం ఒకే రీతిగా కాకపోతే కొంచెం వ్యత్యాసంతో కాలం కన్నారు. ఆ రెండింటి భావాలు చెబితే ఒకడు చచ్చాడు, ఒకడేమో మిగిలాడు. ఆ మిగిలిన వాడు రాజు పక్క నుండి ఆ ద్రాక్ష రసం రాజు తాగేదానికంటే ముందు ఇతను టేస్ట్ చేయాలి. కొంచెం తాగి అతనికి ఏమీ కాకపోతే అప్పుడు రాజుగారికి అప్పచెబుతారు. అది రాజుల కాలం నుంచి ఉన్నది. ఎందుకంటే రాజులకి తిండిలోనూ బాగా ఇష్టమైన వాటి విషయాల్లోనూ పెట్టి చంపేస్తారని నానుడి. అలాగనే పానదాయకుడు అని ఉంటుంది. పానదాయకుడు అంటే పాన అంటే నీరు, దాయకుడు అంటే దాన్ని పరీక్షించి ఇచ్చేవాడు. నెహెమ్యా చేశాడు ఆ ఉద్యోగం. అలాగే యోసేపు కాలంలో అక్కడ ఐగుప్తులో వాడు ఒకడు చేశాడు. ఆ పానదాయకుడు ఒకడు, అలాగనే భక్ష అంటే తిండి గురించి చూసుకునేవాడు ఒకడు. ఇలా ఉన్నారు. ప్రభు కృపను బట్టి ఆ పానదాయకుని యొక్క పని అతనికి మళ్ళీ వచ్చింది. రాజుగారికి కల వచ్చినప్పుడు యోసేపు గురించి గుర్తొచ్చేలాగా ప్రభు చేశాడు. పిలుసుకొచ్చారు. టైం వచ్చింది. ఆ టైం రాగానే యోసేపు కాలం ముందుకు వచ్చింది. ఆ కాలం ముందుకు రాగానే యోసేపు వచ్చి అక్కడ నిలబడ్డాడు. కళ భావం చెప్పాడు. రాజు అంటున్నాడు, ఇలాంటి దైవ జ్ఞానము ఇంకెవడి దగ్గర ఉంది? నువ్వే దానికి సమర్థుడు, నువ్వే పరిపాలించు, నేను మాత్రం మౌనంగా ఉంటాను. నా భార్య ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలు నీకు సర్వాధికారం ఇస్తున్నాను పో అన్నాడు. అలాగనే ప్రభు కృపను బట్టి పరిపాలిస్తుంటే ఆ సమయంలో యాకోబు సంతానం కరువుతో విలవిల్లాడుతుంది. ఆ కరువు నుంచి బయటపడటానికి యాకోబు కడుపును పుట్టిన 10 మంది రోకలంటే డబ్బు తీసుకొని వచ్చారు యోసేపు దగ్గర. ఐగుప్తులో ఆహారం ఉందని యోసేపు అన్న సంగతి తెలియదు వాళ్ళకి. అలా 1-2 సార్లు వచ్చిన తర్వాత యోసేపు తను కనబరుచుకున్నాడు. నాన్న వాళ్ళు రమ్మన్నాడు, అట్లా వచ్చేసారు. అట్లా ఐగుప్తు దేశానికి అబ్రహాం యొక్క సంతానం పరిచయమైంది. అట్లా చివరికి ఒక రోజు వచ్చింది. యోసేపు ఎరుగనటువంటి ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడని నిర్గమాకాండం మొదటి వచనాల్లో కనబడుతుంది. ఇక యోసేపు ఎరుగని వారు ఒక రాజు రాగానే ఆ రాజుకు ఎర్రి పట్టింది. నేను అంటాను, ప్రభు కృపచేతే ఒక్కొక్కరిని ప్రభు వారి హృదయాలను కఠినపరుస్తాడు.
ఎందుకో తెలుసా? అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? అమోరీయుల యొక్క అక్రమము సంపూర్ణము కాలేదు కాబట్టి అన్నాడు. ఆ సంపూర్ణం కావాలంటే ఐగుప్తులో తన సంతానం ఉంటుందన్నాడు. ఆ సంతానంకి వాళ్ళు పెట్టిన శ్రమలను బట్టి ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికీ నేను తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చి నీ బిడ్డలను సంపన్నులుగా, అంటే ఒట్టి చేతులతో వారిని బయటికి తీసుకురాను. వాళ్ళ దగ్గర ఉన్న వెలగల వస్త్రములు లేదంటే వెలగలిగిన బంగారము అవి తీసుకొనే బయటకు వస్తారు. అంటే ఒక మాట డైరెక్ట్గా చెప్పాలంటే ప్రభు చెప్పిన మాట, వారిని దోచుకొనే ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వస్తారన్నాడు. అలాగనే ఒక టైం వచ్చింది, మోషేను దర్శించాడు, నడిపించాడు, 10 అద్భుతాలు జరిగే అరణ్య యాత్ర మొదలైంది. ఆ అరణ్య యాత్రలో నడుస్తుండగా ప్రభు చేసిన అద్భుతాలను బట్టి వీరి హృదయాలు ఇంకా కఠినముగా మారిపోతా ఉన్నాయి. ఎప్పుడు చూసినా నాకు ఆ ఐగుప్తే గుర్తొస్తుంది, ఆ కీర దోసకాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ చేపలే గుర్తొస్తా ఉన్నాయి. ఈ యేసు ప్రభు చెప్పిన ఈ నడక కంటే ప్రభు పరలోకం నుంచి కురిపిస్తున్న ఆ మన్నా దేవదూతల ఆహారము కంటే, ఆయన ఇస్తున్న సౌఖ్యము సుఖాల కంటే మేము శ్రమ పడి తిన్న ఆ చెరే బాగుంది. చెర అంటే ఆ బంధకాలే మాకు బాగున్నాయి. శ్రమ ఎదురైనప్పుడల్లా వాళ్ళు వాగిన వాగుడు ఇదే. దేవుని ఎదుట తొందరపడి నోరు జారిన మాటలు ఇయే. మాకొకప్పుడు జీవితమే బాగుంది, మాకొకప్పుడు జీవితమే బాగుందని చెప్పని ఇదే నోటి తుత్తరంటారు. నోరా ఎగసిపడం మాకు ఈపుకు ప్రమాదమైన లోకంలో సామెత ఉంటుంది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ఈ నోరు చేసిన దాన్ని బట్టి శాపం వచ్చి పడుతుందని ప్రభు కూడా చెప్పాడు. నోటన పడేది ఏదైనా పరిశుద్ధపరచబడుతుంది ప్రార్థన బట్టి. నోటన పడేదంటే మళ్ళీ 2 రకాలు. తెలిసి ఆజ్ఞపూర్వకంగా విగ్రహార్పితం నువ్వు తింటే ఖచ్చితంగా కోటింగు శిక్ష ఉంటుంది, దాని విషయం లెక్క అడుగుతాడు. తెలియక ఒకవేళ నీకు విగ్రహార్పితం నీ నోటన పడితే ప్రార్థన బట్టి అది పరిశుద్ధపరచబడుతుంది, దాన్ని బట్టి ప్రభు అనడు. తెలిసి తీసుకున్నావు అంటే ఖచ్చితంగా ఉంటుంది. నీకైనా నాకైనా ఎవరికైనా ఉండదు. సేవకుడిగా కావచ్చు, ఇక నువ్వు ఎవరివైనా కావచ్చు. కొంతమంది మేధావులు తిరుపతిలో నేను తింటున్నా చూడు, ఏమన్నైందో నాకు చెప్పు అంటాడు. అరే లేఖనం నువ్వు ఏడ తెలుసుకున్నావు అసలు? అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో విగ్రహార్పితమైనది ఏదైనా అన్నాడు. నువ్వు పోయి ఆడ తిరుపతిలో చేసిన లడ్డు అని ఆడ పూజలు అన్ని చేసిన దానికి సంబంధించింది ఆ విగ్రహం కొట్టిన కొబ్బరి దాన్ని తురుము తీసి లడ్డు చేస్తాను అక్కడ. దాన్ని తెచ్చుకొని నువ్వు నేను క్రైస్తవుని సేవకుడు నాకేమన్నా అయిందేమో చూడంటే రేపు పొద్దున అయింది తీర్పులో. ఆ రోజు ఒలుగుతాడు నీ తోలాడ. ప్రభు అన్న మాట, యేసు ప్రభు అన్న మాట, ఏదైనా సరే నోటన పడేది తెలియకపడితే క్షమిస్తాడు. తెలిసి పడిందా నోటన అంటే తిన్నావా, నీకు దరువు పడింది, ఖచ్చితంగా వేస్తాడు దరువు. యేసయ్య చెప్పిన మాట ఒకటే, హృదయంలో ఏదైతే అనుకుంటావో దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుద్ది. ఆ నోరు మాట్లాడిన దాన్ని బట్టి నీ నోటి నుంచి వచ్చిన ఆ మాటే తీర్పులో నిలబెట్టుద్ది నిన్ను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరిన వాళ్ళు ఎర్ర సముద్రం పాయలయ్యే కాడే వ్యతిరేకం మొదలు పెట్టారు. సరే పోనీ అని చెప్పి నడిపిస్తున్న నాయకుడు ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ సాగిలపడుతూ నడిపించుకుంటూ ప్రభుని అడుగుతూ ఆలోచన చెప్పి సాగిపోతా ఉంటే ఒక్క గడి వచ్చిందండి. ఆ గడి దగ్గరికి రాగల సీనాయి పర్వతం ఎక్కాడు, దిగాడు, వచ్చాడు. ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రం పట్టుకున్నాడు, మందసంలో పెట్టాడు, ప్రయాణం ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడు. చక్కగా దేవుని సన్నిధి నడుస్తూ ఉంది. వాళ్ళతో పాటు ప్రభు కూడా నడుస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. ఇంత ఎండ ఉన్నప్పుడు మేఘాన్ని అడ్డు పెట్టి ఆ సూర్యుడికి చల్లని వాతావరణంలో నడిపించాడు. రాత్రి అంతా చీకటమయం ఉంటుంది కాబట్టి అగ్నిస్తంభం అంటే ఎప్పుడు వెలుతురుండేలాగా ఆయన ఉండి నడిపించాడు. బాగుంది, ఆయన ఉండి నడిపించాడు, బాగానే ఉంది. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడిందో, దేవుని సన్నిధి మందసం ఏర్పరచబడిందో, ఇక తెగులు మొదలైంది. ఏంటి ఆ తెగులంటే మోషే మీద తిరగబడ్డారు. ఆశాపు కీర్తన అనే మాట, ఆశాపు అనే మాటకాడికి ఇటు వచ్చాం. ఇంకా
దైవ ధ్యానము మూలవాక్యానికి పోదాం మనం. ఆడకు రాగానే కోరేషు, ఆశాపు వీళ్ళంతా దగ్గర బంధువులుగా ఉంటారు. ఈ కోరేషు, ఎంబ్రే, అభిరాము, దాతాను, కోరేషు కాదు క్షమించండి, కోరహు, అభిరాము, ఎంబ్రే, దాతాన్ అని వీళ్ళంతా మోషేతో పాటు నడిచినోళ్ళు. వీళ్ళు మొత్తం తిరుగుపడ్డారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. అయితే తిరుగుబడ్డ వీళ్ళందరికీ భయంకరమైన చావు వచ్చింది. సొంత అన్నని, అక్కను కూడా వదిలిపెట్టలే ప్రభు. కుష్టి వ్యాధితో మొత్తితే మోషేనే బచనలాడుకోవాల్సి వచ్చింది. 7 రోజులు వేరుగా ఉండి ఆ తర్వాత రమ్మను, నేను క్షమిస్తానన్నాడు. అట్లానే జరిగింది. ఈ కొరహు, ఎంబ్రే, దాతాన్, అభిరామ్ అని వీళ్ళంతా మోషే మీద తిరుగుబాటు చేశారు. భయంకరమైన చావు అనమాట. భూమి నెరబిడిచి ఆ తిరుగుబాటు చేసినోడు కాదు, అతనితో పాటు అతని భార్య, బిడ్డలు, కలిగిన సంపత్తు మొత్తం, ఎక్కడైతే గోత్రాల వారిగా మా కుటుంబం అండి ఇది, ఇంత మట్టికి మా పని వాళ్ళు మా కుటుంబం అండి, ఇది మా సంపద, మా పశు సంపద అంత ఇదండి అని ఎక్కడికక్కడ ఈ 12 గోత్రాల వాళ్ళు 12 గుంపులుగా విభాగింపబడి ఎక్కడికక్కడ ప్రత్యక్ష గుడారము, మేఘం ఎప్పుడైతే కదలకుండా ఆగుతూ అక్కడ ప్రత్యక్ష గుడారం వేయాలి వీళ్ళు. అట్లా ఎక్కడికక్కడ 12 మంది 12 భాగాలుగా కనపడుతుంటారు. వాళ్ళకి సంబంధించిన దాసులు, పశు సంపద, భార్య, బిడ్డలు అందరూ ఇట్లా వేరువేరుగా ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా గుడారం వేసుకుంటారు. ఎక్కడైతే ఈ కొరహు, అభిరాము, దాతాను, ఎంబ్రే అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాడే భూమి నెరబెడవటం. మా పనోళ్ళే, వాళ్ళ పనులు, వాళ్ళకి సంబంధం లేదు కదా, భార్యకు సంబంధం లేదు కదా, బిడ్డలకు సంబంధం లేదు కదా, భర్తకు సంబంధం లేదు కదా అని ఎక్కడ కూడా ప్రభు ఏ కోశాన కూడా జాలి చూపించకుండా మొత్తాన్ని భూమి నోరు అట్ట తెరిసిందంట. భూకంపం వచ్చినప్పుడు చూస్తాగా అట్లా భూకంపం వచ్చి నోరు తెరిచినట్టుగా భూమి నెరవిడిస్తే దాంట్లో పోయి పడ్డారు వీళ్ళు. మొత్తం అమాంసంగా మింగేసింది. ఇంకెవడో చంపలా, దేవుడే అట్లా భూమి నెరవిడిచి చంపేలాగా ప్రభు ఆజ్ఞాపించాడు. ఇదంతా చూస్తూ ఉన్నారు ఈ ఆశాపు వాళ్ళు, ఇదంతా చూస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, పక్కన జరుగుతున్న పరిస్థితులను బట్టి, వెలువడుతున్న సాక్ష్యాలను బట్టి విని చూసి తెలుసుకున్న వాళ్ళు జ్ఞానంతో భక్తి సాధన చేస్తే చరిత్రకు ఎక్కుతారు. వాళ్ళు చెప్పింది మేము చేసేది ఏంది, ఇన్నంత మాత్రం మాకు అయిపోయిందని చెప్పిన మూర్ఖత ఎవరైతే కనపరుస్తారో వారికి ఇలాంటి గతే పడుతుంది. ఎవరి గతి? కోరహు, అభిరామ్, దాతాన్, ఎంబ్రే అనే వాళ్ళ గతి పడుతుంది. ఈ కోరహు, అభిరామ్, దాతాన్, ఎంబ్రే అనే వాళ్ళ గతి చూసిన ఈ ఆశాపు వీళ్ళంతా యాజకులు. వీళ్ళు మా నాయకుడు పక్షంగా దేవుడు కదులుతున్నాడు, దేవుడు రోషంగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పని వారి భక్తి సాధన కొనసాగించారు. కాబట్టి వాళ్ళ పితరులు చెప్పిన సంగతులు జ్ఞాపకంలో పెట్టుకొని అదే సంగతులు వారి ముందు ఉన్న భక్త సమాజానికి, ఇజ్రాయెల్ సర్వ సమాజానికి, వారి కుటుంబీకులకు, కడుపును పుట్టిన బిడ్డలకు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ వస్తూ ఒక టైం రాగానే వాళ్ళు అంటున్నమాట, కాగా విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె. ఎలా ఉన్నారంట వీళ్ళు? వారు కేవలం శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకునేను. ఈ తంతంతా చూస్తున్నారు, వారి భక్తి సాధన కొనసాగిస్తా ఉన్నారు. యాజకుడు అంటే ఆశాప్ అనే వ్యక్తి కూడా యాజకుల సమూహంలో ఒకడిగా ఉన్నాడు. కానీ చరిత్రలో కనపడటానికి ప్రభు అనుమతిస్తే కీర్తనలోకి తీసుకొచ్చి ప్రభు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ప్రసంగం ఇప్పుడు స్టార్ట్ అవుతోంది. వారు కేవలం శరీరులై ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకునేను. కేవలము శరీరులు, కేవలం శరీరులై ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి?
నిబంధన అనేది అడ్డుగా ఉంది. నిబంధన అనేది అడ్డుగా ఉంది. ఆ నిబంధనే కనుక లేకపోతే మొత్తాన్ని ఒక దెబ్బతో తుడిచేసేవాడు. ఐగుప్తులో ఆ ఫరో సంబంధించిన ఆ ఫరోకుతో పాటు ఉన్నట్టు అక్కడ ఉన్న అమోరీల యొక్క సంతానం అంతటిలో ప్రథమ సంతానం మొత్తాన్ని చంపేశాడు ప్రభు. కారణం, చెప్పిన మాట వినకుండా ఎలా పడితే అలా నోరు అదుపు పెట్టుకోకుండా మాట్లాడిన దాన్ని బట్టి ప్రథమ సంతాన్ని చంపేశాడు. ఏమన్నాడు ఫరో? ఎవడయా యెహోవా? ఎవడో అన్నాడు. ఇక అంతే. మోషేతో ఏమన్నాడు ఫరో? రేపు నువ్వు కనుక నా ముందుకు వస్తే నిన్ను చంపి పడేస్తాను అన్నాడు. 2 సార్లు అటు తన దాసుణ్ణి అటు దేవుణ్ణి దూషించాడు ఫరో. అలాగనే ప్రభు ఏం చేశాడు? తన ప్రథమ సంతానమైన మగపిల్లలు ఎవరైతే ప్రథమ సంతానం ఉందో మొత్తాన్ని చంపిపడ్డాడు. ఆ ప్రథమ సంతానం విషయంలో ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన నిబంధన ఏంటి? మీ మొదటి సంతానమైన వారు నాకు నా పనికై ప్రతిష్ఠితులు, వారు లేవి గోత్రానికి సంబంధించిన వారిగా వస్తారు, నా పని చేయడానికి యాజక సమూహం వాళ్ళు అన్నాడు. బాగుంది. ఇదో పక్కన పెడదాం. అసలు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు కారణం ఏంటంటే అబ్రహాము ద్వారా చెప్పినటువంటి నిబంధన. ఏంటయ్యా నిబంధన అంటే గోప్యాంగ చర్మము. గోప్యాంగము, గోప్యం అంటే చాటుగా ఉండేది. గోప్యాంగ చర్మము, అంగమును బయటికి కనపడకుండా దాచిపెట్టేది అని అర్థం. పురుషాంగం మీద పై చర్మం ఉంటుంది. ముస్లిం జనాంగానికైతే, యూదులకైతే సున్నత్ అనే క్రమం చొప్పున ముస్లిం జనాంగమేమో ఒక వయసు, పిల్లగాడు పెద్ద వయసు, ఒక వయసు వచ్చిందా ఓపిక పడతారు. యూదులైతే అట్ట కాదు. 8వ రోజునే ఆ పురుషాంగం పైన ఆ గోప్యాంగ చర్మాన్ని కట్ చేసేస్తారు శుభ్రంగా. మనకి ఇప్పుడు చాలా ఈజీగా అర్థం కావడానికి ఫేస్బుక్లోనో లేదంటే యూట్యూబ్లోనో సుంతి ఎలా చేస్తారని కనుక యూట్యూబ్లో అడిగితే అదేదో గ్రాఫిక్స్ ఫోటోల్లో చూపిస్తూ ఉంటారు. ఒక స్త్రీ గర్భం దాల్చే విషయం కానీ, లేదు ఒక పురుషుని యొక్క అంగం మీద ఉన్న పై చర్మాన్ని ఎలా కట్ చేస్తాడు డాక్టర్ అని చెప్పి అనేది, ఆ సుంతి అనేది ఎలా చేస్తారని ఇప్పుడు వీడియోల్లో ఇది కార్టూన్ బొమ్మల్లాగా చూపిస్తున్నారు. నేను చూశాను. అది మామూలుగా నాకు తెలుసు అది, ఎందుకంటే నా స్నేహితులు ఉన్నారు కాబట్టి ముస్లిం జనాంగంలో దాని విషయం కొంచెం అవగాహన ఉంది నాకు. అలాగనే మా నాన్నగారికి కూడా కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆ పని చేయాల్సి వచ్చింది. కొంతమందికి దాని మీద పొక్కులు వస్తూ ఉంటాయి. ఆ పొక్కులు వచ్చిన దాన్ని బట్టి కూడా కొంతమందికి ఆ సుంతి అనేది చేసేస్తారు, పైన ఆ చర్మం ఉండకుండా మానుగుండు పడతానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఈ సున్నత్ అనే నిబంధనను బట్టి అబ్రహాము, ఇష్మాయిలు, మిగతా పని వాళ్ళు ఒకే రోజు సున్నత్ అనేది పొందినట్టు ఉందా లేదా? బైబిల్లో లేదా? ఉంది. ఆ నిబంధన ఆధారంగానే, ఆ నిబంధనను బట్టే ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు తిరుగుబడుతున్నా, ఎన్నిసార్లు ప్రభువును కాదని నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నా, నిన్నేమి చేయలేకపోవడానికి కారణం ఏందో తెలుసా? ఈరోజు నిన్ను ఏం చేయలేకపోవడానికి అసలైన కారణం క్రీస్తు రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు గోప్యాంగ చర్మం అనేది కట్ చేయటం అనేది అంటే సున్నత్ అనేది నిబంధన. ఈరోజు కొత్త నిబంధన ప్రకారం నిన్ను ఏమి చేయలేకపోవడానికి కారణం క్రీస్తు రక్తం అయితే, ఇవాళ ప్రభు నువ్వు దిద్దుకోవాల్సిన విషయం అంటే నువ్వు కోరుకోవాల్సిన విషయం ఏంటంటే హృదయం మీద ఉంటుంది అలాంటి పలుచటి చర్మం లాంటి పొర. దాన్నే భక్తులు అంటారు హృదయ సున్నతి. పౌలు గారు కూడా అంటాడు పత్రికల్లో చోట, హృదయ సున్నతి. హృదయం మీద ఒక ముసుగుంది, ఆ ముసుగు తొలగిపోవాలి. దానికి సున్నతి జరగాలంటే కట్ చేయాలి. సున్నతి అంటే ఆ పొర కట్ చేయాలి. కట్ చేసినప్పుడే అసలు నువ్వు తేటగా దేవునికి కనపడుతూ ఉంటావు. నీ హృదయం దేవునికి తేటగా కనపడుతుంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు ఎన్నిసార్లు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నా
నిన్నైనా నన్నైనా క్షమిస్తున్నాడు అంటే ఒకటే కారణం, నిబంధన ప్రజలు నువ్వు నేను. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టే నువ్వు ఎన్నిసార్లు ఈ 78వ కీర్తన మొత్తం చదివితే అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు నడిచిన ఉదంతమే కనపడుతుంటుంది. 78వ కీర్తన మొత్తం చూస్తే అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా నడిచారు, ఎప్పుడు ఎలా ప్రవర్తించారు ఏంటన్నదే కనబడుతుంది. అందుకే దాని విషయానికి ముందుకు వెళ్ళట్లేదు, నేను ఆ విషయంలో ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కాగా కేవలము శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని పరిస్థితులు వాళ్ళ ఏం చెప్పని అలాంటి అంటే అలాగ వారు ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకటి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఒకటే ఒక కారణం, నిబంధన బట్టి నిన్నేమంటలేదు. రెండవది, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆ జ్ఞాపకం చేసుకుంటున్న దాన్ని బట్టి కొన్ని శ్రమలు నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు నీ జీవితంలో అనుమతిస్తాడు. ఆ శ్రమలు ఇరుకులు ఇబ్బందులు బట్టి నువ్వేం చేస్తావు అంటే నలిగిపోతూ ఉంటావు. అసలు కారణం ఏంటో నీకు తెలుసు, కానీ దాని నుంచి బయటికి రావడానికి నీ మనసు సహకరించదు, హృదయం స్పందించదు. నీవు అనుకున్న దానికి నువ్వు గిరిగీసుకొని కూర్చుంటావు. రాత్రి వేళ ఒక అన్నయ్య సాక్ష్యం విన్నాను నేను. దైవజనుడు తండ్రి సన్నిధిలో సేవ చేస్తున్నాడు. ఉదయ్ అని చెప్పి ఒక అన్నయ్య సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తన భార్య అక్కడ పెద్ద మందిరంలో పరిచయం చేస్తూ ఉంటారు. తను అనుకునేవాడంట, రోజుకి 500-600 నేను సంపాదిస్తాను ప్రభువా, నా భార్య బిడ్డలకు సమృద్ధిగా పెట్టుకోగలుగుతాను, దొడ్లుగా అడిగే పరిచర్య ఇచ్చిన ఆ పరిచర్య చేస్తాను తప్ప పొరపాటును కూడా నీ సేవకు రాను. నేను దొడ్లు కడుక్కునే ఆ పరిచర్య ఇస్తే నేను చేస్తాను, పొరపాటును కూడా పరిచర్య భాగంలో పరిచర్య విభాగాల్లో కొన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి, వాటిని బట్టి నేను ఆ పరిచర్య చేస్తాను, అంతేగాని పొరపాటును కూడా నేను రాను సేవకి. కారణం ఏంటంటే విశ్వాసి పరిచారకులైన ఎన్ని పొరపాట్లు చేసినా దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మాది పొరపాటైంది క్షమించు, అయ్యా మాది పొరపాటైంది క్షమించు క్షమించు క్షమించని 100 సార్లు ఆయన అంటారు. మేమేమో లేదులేమ్మా వెళ్ళండి అని చెప్పి అంటాము. కానీ ఒక దైవజనుడు తన జీవితంలో, దైవజనురాలైనా దైవజనుడి జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందంటే ఆ పొరపాటు విషయంలో మీరు అస్సలు ఓర్చుకోలేరు, అసలు నిలదీస్తారు, గందరగోళం చేస్తారు. ఆ దైవజనుడైనా దైవజనురాలైనా భయంకరమేగా నిలదీసి అడుగుతారు, దైవజనుడు అలా చేయొచ్చా, దైవజనురాలైనా ఆ మాట చేయొచ్చా అని ఇలా పదే సూది తీసుకొని పొడిచినట్టు పొడుస్తూ ఉంటారు. ఈ సంగతులన్నీ చూశాను కాబట్టి పొరపాటును కూడా సేవకు రానయ్య, నేను పరిచయం చెప్పు ఎంత చేస్తానని చెప్పి తీర్మానంలో నా భక్తి సాగిపోతా ఉందయ్యా. అయితే ప్రభు మాత్రం నేను చెప్పిన ప్రార్థనకి చెవియొక్కలేదు, కానీ ఆయన అనుకున్న పనికి నన్ను నిర్ణయించి నిలబెట్టడానికి నాలో ఉన్న రసం మొత్తం లాగి పక్కన పెట్టాడు. ఎలానో తెలుసా, ఒకప్పుడు జింబాడీ లాగా ఇంచుమించుగా 85-90 కిలోలు బరువు ఉండేవాడట అతను. వాళ్ళ పని చేసే కాడ మేస్త్రులు ఎవరైనా పనిచేసే కాడ పక్కన వాళ్ళు అంటారంట, 50 కిలోలు టిక్కి ఏదైనా ఉంటే, మన బాహుబలి ఉన్నాడుగా పిలవండి వాడిని, వాడైతే ఎత్తి పడేస్తాడని చెప్పని అనేవాళ్ళంట. అట్లానే ఏం చేసేవాడంట, అట్లా ఉన్నటువంటి ఆ వ్యక్తికి షుగరు, టీబీ అంటే నెమ్ము, ఎముకలకు చేరుతుంది, ఎముకల్లో ఊపిరితిత్తుల్లోకి వచ్చేసరికి టీబీ రోగంగా మారుతుంది. ముదిరిపోతే దాన్ని టీబీ అంటారు. షుగరు, టీబీ రోగాన్ని ఇస్తే ఒక్క దెబ్బతో అప్పటిదాకా ఫుల్గా ఉన్న హెయిర్ కాస్త మొత్తం ఒక్కొక్కటి ఊడిపోవటం మొదలై చివరికి ఆ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డట్టు
ఎలీషా అని అన్నారు. ఆ పక్కనున్న ప్రవక్తల బడుల్లో ఉన్న ప్రవక్తల యొక్క శిష్యులు బోడివాడ అని. అలాగే తన స్నేహితులు ఎక్కిరిచ్చారంట. తనతో పాటు క్రికెట్ ఆడిన క్లాస్మేట్స్ వీళ్ళంతా ఏందిరా ప్లే గ్రౌండ్ అయిపోయింది అని చెప్పని. ఆ అన్నయ్య సాక్ష్యం ఇస్తున్న మాట ఏందో తెలుసా? ఒకప్పుడు నాకు నచ్చినట్లుగా నేను పరిగెత్తానయ్యా. ఒకప్పుడు నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించాడు. కానీ నా ప్రభు సంకల్పం చొప్పున ఆయన పనికి నన్ను నిర్ణయించడానికి నేను లోపడకపోతే కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాగనో తెలుసా? శ్రమల కొలిమిలో నన్ను పెట్టి. ఏంటా శ్రమ అంటే షుగరు. ఒక్క దెబ్బతో ఇప్పుడు ఎలా ఉన్నాడో మీరు చూస్తుంటారు. ఆ మనిషిని సన్నగా అయిపోయాడు. 4 అడుగులు వేస్తే ఆయాసం అంట. మంచంలో ఇక అయిపోయింది అనుకొని మంచంలో పండేస్తే భార్య ఆ ఇంటికి పాచి పని చేసి ఇళ్ళ ముందు కల్లాకు కొట్టి వస్తే వచ్చే రూపాయితో తన కుటుంబాన్ని కొనసాగించేవాళ్ళట. ఒక సమయం రాగానే ఇక అయిపోయింది వీడి సంగతి అని అందరి చేతులు ఎత్తేస్తే ఇదే ఊర్లో మహాత్మా హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసరికి ఇతను బతకలేడని. అప్పుడు అంటున్నాడంట ఆయన, మాయ్ ఒకప్పుడు నువ్వు ఆ ఇంటికి తిరిగి వచ్చిన రూపాయితో నన్ను పోషించావు. ఇది ఇక్కడి నుంచి నిన్ను కూర్చోబెట్టి నేను పోషిస్తా. నువ్వు చాకరీ చేయడానికి బయటకు పోవు, నేను కూర్చోబెట్టి నేను పోషిస్తా, దిగులు పడ మాకు అని చెప్పని ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చావు బతుకుల మధ్యలో డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇతను బతకడు అన్న టైంలో మంచంలో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నువ్వు అవకాశం ఇస్తే నీ పని చేసుకొని నా భార్య బిడ్డలకు కాస్తంత అన్నం పెట్టుకొని బ్రతుకుతానయ్యా, అందుకు నాకు అవకాశం ఇవ్వు ప్రభువా, నన్ను లేవనెచ్చు అని చెప్పని ప్రార్థన చేయగలనే ఈరోజు నా ప్రభు ఈ కృపనిచ్చి ఇలా ఆయనే మమ్మల్ని పోషిస్తున్నాడని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4 అడుగులు వేయాలన్నా, 2 మాటలు మాట్లాడాలన్నా ఎగశ్వాస రొప్పు వచ్చేదట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. తనకు నచ్చినట్లుగా విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె తన ఇష్టము కోరికల చొప్పున తిరగడానికి మళ్ళాడు ఆ వ్యక్తి. పరిచయం చేస్తూనే ప్రభు జ్ఞాపకం చేసుకోవటం అంటే రక్షణ అనుభవంలో ఉంటూనే తనకు నచ్చినట్లు తిరగడం మొదలు పెడితే ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు అతన్ని. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనలో ఉన్న ఒకప్పుడున్న అందము, పుష్టిగల కండలు, బలము మొత్తం పోయింది ఒక దెబ్బతో ఊడ్చుకొని. ప్రభు చిత్తం అయితే అది రికార్డింగ్ చేశాను. రాత్రి నేను తండ్రి సన్నిధిలో ఆత్మీయ తండ్రి దగ్గర రాత్రి ఎందుకో ప్రభు వెళ్ళమంటే వెళ్తే అన్నయ్య వాక్యం చెప్తాడని చెప్తే నాకు ఫస్ట్ నుంచి అలవాటు. కొత్త వ్యక్తులు వస్తే రికార్డింగ్ చేసి పక్కన ఉంచుకోవటం అలవాటు నాకు. ఎట్టబోయేట్టుంటుంది అని చెప్పి అనుకుని చూస్తా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, రికార్డింగ్ చేయాలి. సరే ప్రభు అని చెప్పి రికార్డింగ్ పెట్టి వాక్యం మటుకు రికార్డింగ్ చేశాను. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ప్రభు చిత్తమైతే అది ఖచ్చితంగా ఆడియో కన్వర్షన్ చేయించి యూట్యూబ్లో పెడతాను విందురు గారి. మీరు అన్నయ్య చెప్పిన మాట నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలుసు అది. ఎందుకంటే ఒక వ్యక్తి మాట వినకపోతే తన ఇష్టానుసారంగా విసరి వెళ్ళి మరలి రాని గాలిలాగా నీ కోరికల చొప్పున, నీ తలంపులో ఆలోచనలో పుట్టిన వాటిని బట్టి, హృదయం మనసు స్పందించిన దాన్ని బట్టి, ఈ మస్తిష్కం అంటే మెదడులో పుట్టిన దాన్ని బట్టి తిరుగు ఏమనడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా దైవజనుడు ఇక్కడ సాక్ష్యంగా కనపడుతున్నాడు. రేపొద్దున నువ్వు కనపడాల్సి వస్తుందేమో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పుట్టి శరీరుడు అని చెప్పి నీకు తెలుసు, కానీ నిన్ను ప్రత్యేకంగా ప్రభు ఎంచుకొని గొప్ప పని చేయించుకొని ఆశపడుతున్నాడు. ఆయన మరొకసారి నిన్ను జ్ఞాపకం చేసుకునే స్థితికి నువ్వు ఉంటావా? లేదంటే నా ప్రభువా, నా పట్ల నీకు కలిగిన సంకల్పం నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, దాన్ని బట్టి నేను నీకు సరెండర్ అవుతున్నాను, నువ్వు చెప్పినట్లు అడుగులేస్తా, నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా, నువ్వు చెప్పిన పని నేను చేస్తా అని ఒక తీర్మానానికి వస్తావా? ఏం చేయాలనుకున్నా అది నీ ఇష్టం. ఈ చిన్న విషయాన్ని మీకు జోడించి చెప్పడానికి ఈ వాక్యాన్ని అంత దూరం తీసుకెళ్ళి ఇక్కడికి తెచ్చాడు.
అంత మొత్తం చేస్తేనే ఈ కాస్త 2 ముక్కలు నీకెక్కుద్ది. కాబట్టి అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డరా, ఈ సంగతులను నేను చూసే, కళ్ళతో చూసే నాకు అనుభవం వచ్చి అక్కడ దాకా నేను పోలేనులే ప్రభువా, నేను నీకు సరెండర్ అవుతున్నానని ఆయన చెప్పినట్టు వెంటనే సరెండర్ అయ్యా. ఒక రోజు ఉంటుంది సహోదరుడా, సహోదరి, దేవుని ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఒక్కరోజు ఉంటుంది. ఆ రోజు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటే క్రిటికల్ కేర్లో ఉండాలో, ఇంటెన్సివ్ కేర్లో ఉండాలో, మెడికల్ ఐసీయూలో ఉండాలో, ఇవన్నీ తప్పితే మార్చిలో ఉండాలో, అటన్నిటికంటే ముందు మంచంలో ఉండాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, చాయిస్ యువర్. ప్రభు చెప్పాడు కదా, ఓ ఇజ్రాయేలు వినుము, జీవమును మరణమును కీడును శాపమును ఆశీర్వాదాన్ని ఎదుట పెడుతున్నా, ఏది కావాలనుకుంటే అది తీసుకో. నా పాటలు విన్నాం కదా, విశాల మార్గం నరకం, నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి స్వేచ్ఛనిస్తుంది, పరలోకం ఇరుకు. ప్రభు అన్నాడు, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. ఎవరు పరలోకానికి రారన్నాడు అక్కడ? ధనికుడైన వాడు, డబ్బు మీద వ్యామోహం కలిగిన వాడు, ఇహ సంబంధమైన వాటి మీద వ్యామోహం కలిగిన వాడు పరలోకానికి రావడం కష్టం అన్నాడు. మరి ఎవరి వల్ల అవుతుంది ప్రభు అంటే శిష్యులతో అంటాడు, మనుషునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడగాల, నా ప్రభువా నేను పరలోకంలో ఉండాలి, దానికంటే ముందు ఈ భూమి మీద నువ్వు చెప్పినట్టు నీ పని చేసి నా బ్రతుకును సార్థకత చేసుకోవాలి, అందుకు కావలసిన కృప నాకు ఇవ్వు ప్రభు అంటావా? రా, అటు కృప నీకు నాకు ప్రభు మహా ఉచిత కృప చొప్పున అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. నా ప్రభువా, లేఖనం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి. మీ దాసుని సాక్ష్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రారంభంలో ఏ విషయాల్లో మెరుగు కలిగి ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉంటారు, అన్ని విషయాలు తెలియపరిచినందుకు, తేటపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎలా నడుచుకోవాలో, ఎదుటి వారు ఎటువంటి స్వభావంతో ఉన్నారు, ఆ విషయాలు పసిగట్టగలిగే కృప, అన్ని విషయాలు వేచిన నాకు ఇవ్వు ప్రభు. అలాగనే ఇదిగో తండ్రి, నువ్వు మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకునే మాట అయితే అది నీ సేవ చేయడానికి ఉండాలి, కానీ మంచంలో ఉండి మరణ వేదనలు అనుభవిస్తూ అయ్యో భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉండకూడదు. అయ్యా కనికరించి ఇదిగో తండ్రి, మరొక మారు నువ్వు ఆ మంచంలో పడేలాగా జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ నీ పని చేస్తున్నప్పుడు అధికమైన కృప ఇచ్చేందుకు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలయ్యా. ఆనాడు ఇదిగో తండ్రి, ఏలియా మరణాపేక్షత మధ్యలో కూర్చొని ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి ఏలియాతో అన్నావు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, యెహోవా కొరకు మహారోషం గలవాడనై నువ్వు చెప్పాలి ఇలా, నేను మహారోషం గలదాననై మహారోషం గలవాడనై నేను ఒక్కదాన్ని మాత్రమే ఉన్నానని సాక్ష్యం ఇవ్వాల. అయితే ఇదిగో శక్తికి మించిన ప్రయాణంలో శక్తికి మించిన పని నీకు నిర్ణయితమైనది, లే ఆహారం తీసుకొని బలపడు అన్నాడు. అలాగనే ఏలియాని కృంగిన స్థితిలో ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు ఇంకొంచెం గొప్ప పని చేయడానికి. అలాగే నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు, కృంగిన స్థితిలో కాదు, నువ్వు చేస్తున్న సేవను బట్టి ఇంకా గొప్ప సేవ చేసేలాగా అధికమైన కృప నీకు ఇచ్చి, అధికమైన అభిషేకం ఇచ్చి, అధికమైన దీర్ఘాయునిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ప్రభు సేవలో బలముగా ఆయన హస్తమును తోడు చేసి నిన్ను వాడుకున్నట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోయని ప్రార్థన చేసుకో. అలాగ నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు, అట్టి కృప నాకు ఇవ్వయాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యం ద్వారా ప్రతి కోణంలో నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచగా అనేక పర్యాలు నెమరువేనట్లు సహాయం చేయి. ఒకవేళ ఇప్పుడు విన్నది అర్థం కాకపోతే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు విని నీ కృపకు పాత్రలు అగినట్లు సహాయం చేయి, ధ్యానించినట్లు సహాయం చేయి, సరిచేయబడినట్లు సహాయం చేయి.
ఎంతమంది వారు ఉన్న స్థితిని బట్టి దిద్దుబాటు చేసుకుని పాదాలు పట్టుకున్నారో, కన్నీరు విడుస్తున్నారో, ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇప్పటికే ఏ బిడ్డనైనా, ఏ కుమార్తెనైనా, ఏ కుమారుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇలా దేవా భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో వేదన పడుతున్నట్లయితే, నీ సెలవైతే వారిలో నువ్వు కోరుకున్న సరైన తీర్మానానికి వస్తే వారిని సిద్ధపరచు, బలపరచు, మంచి ఆరోగ్యం ఇచ్చి పెట్టు ప్రభు. రాత్రి వేళ మీద ఆశలు చెప్తా ఉన్నాడు, అయ్యా నాలో షుగర్ ఉంది, అలాగే నెమ్ము రోగం కూడా ఉంది, ఆ టీబీ రోగం ఉంది, దాన్ని బట్టి నేను కృంగిపోవట్లేదు. ఎందుకంటే నా ప్రభు ఈ స్థితిలో నేను ఉండటం కూడా నా ప్రభు చిత్తమైంది, నా ప్రభుకు సంతోషమైంది కాబట్టి నేను సంతోషిస్తూ నా ప్రభు సేవలో నేను కొనసాగుతున్నానయ్యా. శ్రమలు వేదన వస్తున్నాయంటే నువ్వు భయపడుతున్నావేమో, జాగ్రత్త అని చెప్పాను. దేవా మీ దాసుడు సాక్ష్యం ద్వారా నువ్వు మాట్లాడావు. ఈరోజు అదే సాక్ష్యాన్ని ఎత్తి చెప్పడం వల్ల ఎంతో మందితో నువ్వు మాట్లాడావు. దైవజనులతో కూడా నువ్వు మాట్లాడావు, దైవజనులతో కూడా నువ్వు మాట్లాడావు, సంఘ పెద్దలతో మాట్లాడావు, పరిచారకులతో, విశ్వాసులతో, అన్య సమాజంతో కూడా నువ్వు మాట్లాడావయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచమని, ఎంతమంది మా కోసం ప్రార్థించమని అడిగారు వారి ప్రతి అవసరత, అన్ని కోణాల్లో ప్రార్థన అవసరతలని ప్రతి ఒక్కరి, అది వాట్సాప్లో అయినా, వాట్సాప్ గ్రూపులో అయినా, ఫేస్బుక్లో అయినా, అయ్యా యూట్యూబ్లో, ఫేస్బుక్ లైవ్లో మెసేజ్ ద్వారా కానీ, లేదా ముఖాముఖికి కానీ, ఎవరు ఎక్కడ ఎలా ప్రార్థన చేయమని అడిగారు వారి ప్రతి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్నా, ఉపవసించి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నా, రాత్రులు కనిపెట్టి ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను దీవించు, వారికి రావాల్సిన దీవుల ఆశీర్వాదాలు దయచేసి నీ సేవలు గొప్పగా అభిషేకించు, వారిని వాడుకో. ముందున్న ఆదివారం ఆరాధన, అలాగే మిగతా ఆరాధనలు దేవా అన్ని విషయాలు నువ్వు కృప చూపి సహాయం ఇచ్చి ఈ ఆత్మకార్యం జరిగించు. సంఘంలో పరిచయంలో ఉన్న అవసరతలు ఎన్నో ఉన్నాయి. సెల్ ఫోన్ విషయం కానీ, మందిరం బాగు చేసుకునే విషయంలో కానీ, వైఫై, ఇలా చాలా రకాల పాటల విషయం, ఎంతో ఆర్థిక అవసరతలు ఉన్నాయి, ఎంతో ప్రార్థన అవసరత ఉన్నది. అలాగే పుస్తకం రచించమన్నా ఆ పుస్తకం రచన జరగటానికి కూడా సహాయం చేయ, అడ్డు ఏదన్నా వేసినావు తొలగిపోను కాక నీ గొప్ప కార్యాలు జరిగించు, నువ్వు మాత్రం మహింపోను కాక. విన్న ప్రతి ఒక్కరి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు నువ్వు అనుకున్న కార్యం జరిగించు. నీ చిత్తమే, నీ సంతోషం పరిపూర్ణమగినట్టుగా ప్రతి ఒక్కరి ఎడల నెరవేర్చబడును కాక. నీ గొప్ప కార్యాలు జరిగించు, నువ్వు మాత్రం మహింపొందుమని మా ప్రియుడును మా రక్షకుడైనా యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడే సమర్థుడు ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకున్నాం మా తండ్రి, ఆమేన్. దేవా అనారోగ్యంతో బాధపడుతూ, జ్వరాలతో బాధపడుతున్న, టైఫాయిడ్ లేదా చలి జ్వరము, చికెన్ గున్యా, డెంగీ జ్వరం, ఏ జ్వరమో తెలియట్లేదు కానీ జ్వరంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇప్పుడు యేసు నామములో ఆ జ్వర బంధకాల నుంచి విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా. జ్వరమంతా తొలగిపోయి బిడ్డల యొక్క దేహాలు నార్మల్కి వచ్చునుగా యేసు నామములో. ఇక ఏ అనారోగ్య సమస్యలుతున్నా స్వస్థత ఇప్పుడే కలుగునుగా. ఏ చీకటి అంధకార శక్తులు, చాతబడి మంత్ర ప్రయోగాలు, వశీకరణ, ఏ ప్రయోగాలు అవన్నీ ఇందాక అన్నట్టుగా ప్రభు చాట తిరగేటాలు, చాటలో నెత్తురు నిమ్మకాయలు పెట్టి ఇంకేదో చేస్తున్నట్టు అన్నం అవన్నీ పెట్టి ఇంకేదైనా చేస్తున్నా వాటి వల్ల వాటి ప్రభావాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బంధకాలు సంపూర్ణమైన ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా. అవన్నీ వేస్తున్న వాటి ప్రభావం లయమైపోనుగా. నీ గొప్ప కార్యాలు జరిగించడం మాత్రం మహింపొందుగా. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన శబ్దాంతరాల ద్వారా విన్నా, సెల్ ఫోన్ ద్వారా విన్నా, అలాగే వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి ప్రభు తన ఉన్నత సంకల్పం చొప్పున పని చేయించుటకే మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన పని జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకే చేయండి, ప్రభు యేసు రక్తమునకే చేయండి, ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరమైన సరే వాటి అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. వాటి విషయంలో యుద్ధం యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు కృప, పరిశుద్ధాత్మ
మీ అందరికీ తోడై ఉండి, మీకే కాదు మీ భర్త, భార్య, బిడ్డలు, కుటుంబ సభ్యులు, సేవ బలాలు, సంఘ సమస్తానికి తోడండి. తన చిత్తానుసారంగా నడిపించి మీ ద్వారా ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్.